అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం సుస్వాగతం. ఈ క్లాసులో మనం ప్రధానంగా నేర్చుకోవాల్సిందంటే భారతదేశ ప్రధానమంత్రి ఎలాగవుతారు భారతదేశ ప్రధానమంత్రి అనేది మనం తెలుసుకోవాలి. ఇందులో భాగంగా మనం దృష్టి పెట్టవలసినటువంటి అంశాలు ఏంటంటే భారతదేశ ప్రధానమంత్రి అవడానికి ఉండవలసినటువంటి అర్హతలు ఏమిటి, భారతదేశ ప్రధానమంత్రి ఏ విధంగా ఎన్నికవుతారు, భారతదేశ ప్రధానమంత్రి యొక్క ఇతర ప్రాముఖ్యతలు ఏమిటి అనేది మనం నేర్చుకోవాలి. ఇందులో భాగంగా అసలు భారతదేశ ప్రధానమంత్రి గురించి అసలు రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలు ఏమిటి, ఇతరత్ర అంశాల గురించి ఈరోజు మన యొక్క తరగతి గదిలో మనం నేర్చుకుందాం. రండి. ప్రధానమంత్రి పదవికి కావలసినటువంటి అర్హతలు ఏమిటో మనం గమనించాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. అసలు మన రాజ్యాంగంలో ప్రధానమంత్రి అర్హతల గురించి ఏమైనా పేర్కొన్నదా అంటే మన రాజ్యాంగంలో ప్రధానమంత్రి యొక్క అర్హతల గురించి ప్రత్యేకంగా ఏమీ పేర్కొనలేదు. అంటే రాష్ట్రపతి అర్హతల గురించి చెప్పింది, అలాగే ఎంపీ ఎమ్మెల్యేల అర్హతల గురించి చెప్పింది, అని రాజ్యాంగంలో ప్రధానమంత్రి యొక్క అర్హతలు ఇవి అని స్పష్టంగా మన రాజ్యాంగంలో లేదు. అయితే ప్రధానమంత్రి అవ్వాలంటే కొన్ని అర్హతలు ఖచ్చితంగా ఉండాలి. అవి ఏమిటి అనేది మనం తెలుసుకుంటే అందులో మొట్టమొదటి వచ్చేది ఖచ్చితంగా అతగాడికి 25 సంవత్సరాలు నిండాలి. ఇది రూలిక, ఇంకా తిరిగిలేదు. అంటే 24 సంవత్సరాలు ఉన్నవాడు ప్రధానమంత్రి అవుతాడా మన దేశానికంటే అవలేడు. ఖచ్చితంగా అతనికి 25 సంవత్సరాల వయసు నిండాలి. ఇక చిత్రమైనటువంటి విషయం ఏంటంటే 25 సంవత్సరాల నుండి 110 సంవత్సరాలు ఉన్నవాళ్ళు కూడా ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉన్నది. అంటే గరిష్ట వయో పరిమితి లేదు. ఇప్పుడు గవర్నమెంట్ జాబుల్లో చూడండి, 58 సంవత్సరాల రిటైర్మెంట్, 60 సంవత్సరాల రిటైర్మెంట్, 62 సంవత్సరాలకి అట్లా ఉంటుంది. కానీ ప్రధానమంత్రికి పదవి పోటీ చేయడానికి గరిష్ట వయసు అనేటువంటిది మన రాజ్యాంగంలో ఎక్కడా లేదు. దీనికే కాదు, ఇదే పదవికి కూడా మన రాజ్యాంగంలో లేదు. సో కానీ కనిష్ట వయసు తీసుకుంటే 25 సంవత్సరాలు ఖచ్చితంగా నిండాలి. ఆ 25 సంవత్సరాలు ఎందుకు నిండాలి, ఏ ఉద్దేశంతో మీరు ఇలా చెప్తున్నారు అనేది తర్వాత స్టెప్లో మీకు అర్థమవుతుంది. ఇక మరొక ముఖ్యమైనటువంటి అంశం, అతడు ఖచ్చితంగా భారత పౌరుడై ఉండాలి. ఇంకా తిరిగిలేనటువంటి అంశం ఇది. ఖచ్చితంగా భారతదేశ పౌరుడై ఉండాలి. అతడు భారతదేశానికి చెందినటువంటి వ్యక్తి అయి ఉండాలి. ఇక తర్వాత నేర్చుకోవాల్సింది, ఖచ్చితంగా అతడు గవర్నమెంట్ ఉద్యోగి అయి ఉండరాదు. అంటే ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి కనుక ప్రధానమంత్రి పదవికి పోటీ చేయడానికి అతను కనుక పూనుకుంటే వెంటనే అతను రాజీనామా చేసి పోటీ చేయాలి. గవర్నమెంట్ ఉద్యోగిగా ఉన్న వ్యక్తి ప్రధానమంత్రి అవడానికి ఇక్కడ ఆస్కారం లేదు. ఇక దాని తర్వాత పార్లమెంటు సభ్యుడై ఉండాలి. ఇదో ముఖ్యమైనటువంటి అర్హత. ఇక దాని తర్వాత పార్లమెంటు నిర్ణయించే ఇతర అర్హతలు కలిగి ఉండాలి. ఏంటి ఇతర అర్హతలు కలిగి ఉండాలి అనేది మనం తెలుసుకుందాం ఒక్కొక్కటి. సో ఇక్కడ ఉన్నటువంటి అంశాల్లో భారతదేశ ప్రధానమంత్రి కనుక అవ్వాలంటే ఇవన్నీ కూడా ఉండాలి. ఖచ్చితంగా 25 సంవత్సరాలు ఉండాలి, ఖచ్చితంగా భారత పౌరుడే ఉండాలి, ఖచ్చితంగా అతడు గవర్నమెంట్ జాబులో ఉండరాదు, అలాగే పార్లమెంటు సభ్యుడే ఉండాలి, అదే మాదిరిగా పార్లమెంటు నిర్ణయించే ఇతర అర్హతలు. దీంతో పాటుగా మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే భారతదేశ ప్రధాని అవడానికి ఉన్నటువంటి అర్హతలు మరొకటి ఏంటంటే అతడు మానసికంగా ఆరోగ్యవంతుడై ఉండాలి. ఇంకా 6వ అర్హత మనం తెలుసుకున్నాం, అదే మానసికంగా ఆరోగ్యవంతుడై ఉండాలి. ఈ అర్హతలన్నీ కూడా మన భారతదేశ ప్రధానమంత్రి ఉండవలసినటువంటి అర్హతలు. ఇవి లేకపోతే భారతదేశ ప్రధానమంత్రి కాలేడనమాట. సరే, ఇక్కడ కొన్ని అంశాలు మనం గమనించుకుంటుద్దాం. అర్హతలు గురించి చెప్తున్నప్పుడు మీకు ఒక పదం ఖచ్చితంగా వాడుతూ వచ్చాను, అదే ఖచ్చితంగా 25 సంవత్సరాలు ఉండాలి, ఖచ్చితంగా భారత పౌరుడే ఉండాలి, ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్లో ఉండరాదు అని చెప్తూ పార్లమెంటు సభ్యుడే ఉండాలి అన్నప్పుడు మీకు ఖచ్చితంగా అని చెప్పలేదు. అలాగే పార్లమెంటు నిర్ణయించి ఇతర అర్హతలు కలిగి ఉండాలి, దీని గురించి కూడా ఖచ్చితంగా చెప్పలేదు. అయితే ఇది ఎందుకు చెప్పలేదు, ఏ ఉద్దేశంతో నేను చెప్పలేదు అనేది మీకు ఎదురెదురు అర్థమవుతుంది. పక్కన పెడదాం. ఇది ఒక్కసారి చూడండి. పార్లమెంటు నిర్ణయించే ఇతర అర్హతలు కలిగి ఉండాలి. ఏంటిది, మనం చదువుతూ ఉంటాం కానీ కాస్త అర్థం కాదనమాట. ఇది పార్లమెంటు నిర్ణయించే ఇతర అర్హతలు అంటే ప్రస్తుతానికైతే పార్లమెంటు ఇతర అర్హతలు ఏమీ నిర్ణయించలేదు.
భవిష్యత్తులో నిర్ణయించవచ్చేమో కదా. ఇప్పుడు చూడండి, పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి 2 పిల్లల అర్హత ఒకటి తీసుకున్నారు. కొన్ని రాష్ట్రాల్లో పంచాయతీ ఎలక్షన్లో పోటీ చేయాలంటే 10వ తరగతి పాస్ అయి ఉండాలన్నట్టుగా కొన్ని రాష్ట్రాలు నిర్ణయించుకుంటున్నాయి. సో ఇటువంటి అర్హతలు భవిష్యత్తులో ప్రధానమంత్రికి లేదా ఎంపీ ఎమ్మెల్యేలు కూడా నిర్ణయించవచ్చు. సో అలాగే ఏదైనా అర్హతలు కనుక నిర్ణయించేస్తే వాటిని కూడా ఖచ్చితంగా కలిగి ఉండాలి ఆ పదవికి పోటీ చేసేవాళ్ళు అనేది ఇక్కడ ఒక నియమం అనమాట. అంటే రాజ్యాంగం రాసేటప్పుడే భవిష్యత్తులో ఏదైనా కొత్తగా అర్హతలు చేర్చాలనే ఉద్దేశంతో వచ్చినట్లయితే ఆ మార్పు చేసుకునే అవకాశం కూడా మన రాజ్యాంగంలో ఇక్కడ పొందుపరచడం జరిగింది. అందుకే ఇది అనమాట. అంటే పార్లమెంటు నిర్ణయించి ఇతర అర్హతలు కలిగి ఉండాలి. భవిష్యత్తులో ప్రధానమంత్రి పదవి చేపట్టాలంటే ఖచ్చితంగా 10th క్లాస్ పాస్ అవ్వాలని కానీ, లేదా డిగ్రీ పాస్ అవ్వాలని కానీ, లేదా ఇలాంటి ఏదైనా కొన్ని అర్హతలు పెట్టవచ్చు భవిష్యత్తులో. ప్రస్తుతానికి అయితే లేవు కానీ ఇదన్నమాట అక్కడ వివరణ. సరే, ఒక్కో దాని గురించి నేర్చుకున్నప్పుడు మనం ఖచ్చితంగా 25 సంవత్సరాలు నిండి ఉండాలని తెలుసుకున్నాం. తర్వాత ఖచ్చితంగా భారత పౌరుడే ఉండాలి. ఇక్కడే మనకి పెద్ద తలపోటే. అంటే భారతదేశ ప్రధానమంత్రి అవ్వాలంటే ఖచ్చితంగా భారత పౌరుడే ఉండాలి. అంటే భారత పౌరుడే ఉండాలంటే భారత పౌరుడే ఉన్న వ్యక్తి ఎవరైనా ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉన్నదా? అంటే కొంతమంది విదేశీయులు భారతదేశానికి వస్తారు. అలా వచ్చిన వాళ్ళు భారతదేశ పౌరసత్వం లభిస్తుంది. మరి వాళ్ళకు కూడా భారతదేశ ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉన్నదా లేదా అనేది మనం ఇప్పుడు తెలుసుకోవాలి. దీని గురించి తెలుసుకోవాలంటే అసలు పౌరసత్వం గురించి మన రాజ్యాంగం ఏం చెప్తుందో మనం అక్కడికి వెళ్ళాలి. మన రాజ్యాంగంలో 2వ భాగంలో 5, 6, 7, 8, 9, 10, 11 ఈ ఆర్టికల్స్ ఏమున్నాయో, అంటే 7 ఆర్టికల్స్ అనమాట. 5, 6, 7, 8, 9, 10, 11 ఈ 7 నిబంధనలు కూడా భారతదేశ పౌరసత్వం గురించి చెబుతూ ఉంటాయి. అసలు రాజ్యాంగంలో ఏమున్నదో ఒకసారి మన రాజ్యాంగాన్ని తొంగి చూద్దాం. ఏ విషయంలో? భారతదేశ పౌరసత్వ విషయంలో ఏం చెప్తుంది మన రాజ్యాంగం అనేది ఇప్పుడు చూద్దాం. మన రాజ్యాంగంలో 2వ భాగంలో 5 to 11 ఈ ఆర్టికల్స్లో పౌరసత్వం గురించి ఉన్నది అని ఆల్రెడీ తెలుసుకున్నాం. ఒక దేశం పౌరసత్వం గురించి తెలుసుకోవాలంటే ముందు ఒక దేశంలో సాధారణంగా ప్రజలు ఎటువంటి ప్రజలు ఉంటారనేది మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఒక దేశంలో ప్రజలు సాధారణంగా 2 రకాలుగా మనం చెప్పచ్చు. ఒకటి ఆ దేశానికి చెందినటువంటి ప్రజలు, వాళ్ళనే పౌరులు అంటారు. ఏ దేశానికి చెందిన ప్రజలు అయితే ఉంటారో ఆ దేశానికి చెందినటువంటి ప్రజల్ని పౌరులు అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో ఉన్నాం, మన భారతీయులం కాబట్టి మన భారతదేశ పౌరులు. అట్లా కాకుండా ఏ అమెరికా నుంచో కొద్ది రోజులు ఇక్కడ గడపడానికి వచ్చాడు అనుకో, ఆడు పౌరుడు అవడు. ఎందుకంటే వాడు భారతదేశానికి చెందినటువంటి వ్యక్తి కాదు. భారతదేశం చూడటానికి వచ్చాడు, కొద్ది రోజులు ఉంటాడు, పోతాడు. కాబట్టి అతను పౌరుడు అవడు. ఎవడైతే ఆ దేశానికి చెందినవాడు ఉంటాడో, ఇప్పుడు మన భారతీయులు కానీ భారతదేశానికి చెందిన వ్యక్తులు కాబట్టి మన భారతదేశ పౌరులు అవుతాం. అదనమాట నేను తెలుసుకునేది. అలాగే ప్రజలు ఇక్కడ 2 రకాల పౌరులు అనుకున్నాం. అలాగే దేశంలో ఇంకొక పౌరులు ఉంటారు, వాళ్ళే విదేశీయులు. ఇక్కడ పౌరులకి విదేశీయులకి తేడా ఏమిటి? పౌరులైనా విదేశీయులకైనా కొన్ని హక్కులు ఉంటాయి. అటు తిరగడానికి కానీ మాట్లాడటానికి కానీ కొన్ని చర్యలు చేయడానికి కొన్ని హక్కులు ఉంటాయి. కానీ పౌరులకి విదేశీయులకి తేడా ఏంటంటే విదేశీయులకి రాజకీయ హక్కులు ఉండవు. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. రాజకీయ హక్కులు ఉండవు వీళ్ళకి. ఎవరికి? విదేశీయులకి. ఎవరికైతే రాజకీయ హక్కులు ఉంటాయో వాళ్ళు ఆ దేశ పౌరులు అవుతారు. భారతదేశంలో ఉన్న పౌరులకి రాజకీయ హక్కులు ఉంటాయి, కానీ భారతదేశంలో ఉన్న విదేశీయులకి రాజకీయ హక్కులు ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఉదాహరణ గమనిద్దాం. ఎవరో అమెరికా నుంచి జర్మనీ నుంచి కొంతమంది మన దేశంలో ఉన్నటువంటి ఊటీ, కొడైకెనాల్, ఇటువంటి తాజ్మహల్, ఢిల్లీలో ఉన్న ఎర్రకోట ఇలాంటి చూడటానికి వచ్చారు. సరే, 10-15 రోజులు ఇక్కడ ఉన్నారు. ఉన్న తర్వాత అరే దేశంలో ఎలక్షన్ ప్రాసెస్ జరుగుతుంది కదా, మనం కూడా ఒక నామినేషన్ పత్రం తీసుకుని కబుగా ఫిలప్ చేసి రిటర్నింగ్ అధికారి సమర్పించి ఈ ఎలక్షన్లో పోటీ చేద్దామంటే కుదరదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి రాజకీయ హక్కులు లేవు కాబట్టి. అర్థమవుతుంది కదా. వాళ్ళు మామూలుగా తిరిగి సరదాగా చూసి పోవడానికి ఉంటుంది, కానీ ఇక్కడ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, ఇదే సమయానికి మనం వచ్చాం కదా, మనం కూడా ఒక నామినేషన్ పత్రం తీసుకుని దాన్ని ఫిలప్ చేసి రిటర్నింగ్ అధికారి సమర్పించేసి ఏదో ఒక గుర్తు తెచ్చుకుని ఎలక్షన్లో నిలబడిపోదామంటే కుదరదు. ఎందుకంటే వాళ్ళు విదేశీయులు కాబట్టి. మరి ఎవరికి కుదురుతుంది అది? రాజకీయ హక్కులు ఎవరికి ఉంటాయంటే పౌరులకు ఉంటాయి. సో ఈ విధంగా ఎవరైతే రాజకీయ హక్కులు కలిగి ఉంటారో వాళ్ళు పౌరులు అవుతారు. ఎవరైతే మిగతా హక్కులు అంటే రాజకీయ హక్కులు కాకుండా మిగతా హక్కులు కలిగి ఉంటారో వాళ్ళు విదేశీయులు అవుతారు. ఇప్పుడు మన రాజ్యాంగం ఏం చెప్తుంది? 5, 6, 7, 8, 9, 11 ఈ నిబంధనలు మనం గమనించుకుంటే
5వ నిబంధన గమనించండి. ఫస్ట్ 1950 జనవరి 26 ఈ సంవత్సరం లోపల 1950 జనవరి 26 లోపల ఎవరైతే భారతదేశంలో స్థిరపడి ఉంటారో వాళ్ళందరూ కూడా భారత పౌరుల కింద లెక్క అని చెప్తుంది. 5వది 1950 జనవరి 26 లోపల ఎవరైతే భారతదేశంలో ఉంటారో, ఎవరైతే భారతదేశంలో స్థిరపడి ఉంటారో వాళ్ళందరూ పౌరులు అయిపోతారు. ఇక 6వ నిబంధన తీసుకుంటే 1948 జూలై 19 1948 జూలై 19 లోపు ఎవరైతే పాకిస్తాన్ నుంచి భారతదేశానికి వచ్చి ఇక్కడ స్థిరపడి ఉంటారో వాళ్ళు భారత పౌరులుగా పిలువబడతారు అని చెప్తుంది మన రాజ్యాంగం. అది ఇది ఎందుకు వచ్చిందయా ఇక్కడికంటే, మన దేశం 2 ముక్కలైనది 1947 ఆగస్టు నెలలో, ఆగస్టు 15వ తారీఖు 14వ తారీఖు మధ్యలో 2 భాగాలైంది. ఒక భాగం పాకిస్తాన్కు పోయింది, ఒక భాగం భారతదేశంగా పిలువబడుతుంది. మరి పాకిస్తాన్లో ఉన్నటువంటి చాలామంది భారతీయులు ఇండియా వైపు రావడానికి ప్రయత్నించారు. అట్లా వచ్చిన వాళ్ళకి కొంత గడువు ఇచ్చారనమాట. అంటే యాక్చువల్గా మన స్వతంత్రం 1947 ఆగస్టు 15 వచ్చింది, కానీ వెంటనే పరిగెట్టుకుని రాలేరు కదా. సో వీళ్ళ కోసమని కొంత సమయం ఇచ్చి రాజ్యాంగం ఏం చెప్తుందంటే 1948 జూలై 19 లోపు ఎవరైతే పాకిస్తాన్ నుంచి భారతదేశంలోకి వచ్చి ఇక్కడ ఉండడానికి సుముఖత వ్యక్తం చేసి ఇక్కడ స్థిరపడటానికి ప్రయత్నిస్తారో వాళ్ళందరూ కూడా భారతీయులే అని చెప్తుంది. ఇది ఎన్నో నిబంధన? 6వ నిబంధన. ఇక 7 ఏం చెప్తుందో గమనిద్దాం. 1947 మార్చి 1 తర్వాత ఎవరైతే భారతదేశం నుంచి పాకిస్తాన్ వెళ్ళిపోతారో, ఎవరైతే భారతదేశం నుంచి పాకిస్తాన్ వెళ్ళిపోయారో వాళ్ళ యొక్క పౌరసత్వం రద్దు చేయబడుతుంది. ఎందుకంటే ఇండియాలో లేడు కదా, ఇప్పుడు పాకిస్తాన్ పోయాడు. పాకిస్తాన్ పోయినట్టు ఇక్కడ ఎందుకు ఉంటుంది? ఉండదు ఇక. కాబట్టి ఆ డేట్ కూడా మెన్షన్ చేయడం జరిగింది 7వ నిబంధనలో. 1947 మార్చి 1 తర్వాత ఎవరైతే ఇండియాను వదిలేసి పాకిస్తాన్ వెళ్ళిపోతారో వాళ్ళ యొక్క పౌరసత్వం రద్దు చేయబడుతుంది. ఇక 8వ నిబంధన మనం గమనించుకున్నట్లయితే విదేశాలలో నివసించేటువంటి భారత సంతతి వారు ఉంటారు. వాళ్ళు ఎక్కడ విదేశాల్లో నివసిస్తారు, వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు భారతీయులే. సో అటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విదేశాల్లో ఉండేటువంటి దౌత్య కార్యాలయాల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుని వాళ్ళు భారత పౌరసత్వాన్ని వాళ్ళు పొందవచ్చు అని 8వ నిబంధన చెప్తుంది. ఎందుకంటే మన దేశానికి చెందినటువంటి చాలా వ్యక్తులు విదేశాల్లో ఉన్నారు అప్పటికే. సో వీళ్ళందరూ కూడా భారత పౌరులుగా చాలామంది అవుతారు. ఎప్పుడు వాళ్ళు భారత సంతతి వారు అయితే ఖచ్చితంగా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా, దౌత్య కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా మన భారతదేశ పౌరసత్వాన్ని పొందవచ్చు అని 8వ చెప్తుంది. ఇక 9వ నిబంధన కూడా మనం గమనించాలి. 9వ నిబంధన ఏం చెప్తుంది? ఎవరైనా భారతదేశ పౌరసత్వాన్ని వదులుకుని అంటే విదేశీ పౌరసత్వాన్ని పొందారనుకో, స్వచ్ఛందంగా పొందవచ్చు, వేరే రకంగా పొందవచ్చు. అంటే భారతీయుడే కానీ ఏ పాకిస్తాన్లో స్థిరపడవచ్చు, లేదా ఏ జర్మనీలోకి పోయి అక్కడ స్థిరపడి ఉండొచ్చు, లేదా ఏ అమెరికాకు పోయి అక్కడ స్థిరపడి ఉండొచ్చు, అక్కడ పౌరసత్వం మాత్రం వచ్చింది. అట్లాగా ఎవరైనా గనక ఇతర దేశాలకు పోయి అక్కడ పౌరసత్వం కనుక వచ్చి ఉంటే ఇక్కడ పౌరసత్వం అంటే భారతదేశ పౌరసత్వం వాళ్ళకి రద్దు చేయబడుతుంది. ఎందుకంటే 2 పౌరసత్వాలు ఉండడానికి కుదరదు. ఉంటే భారత పౌరసత్వమైన ఉండాలి, లేదంటే అమెరికా పౌరసత్వం లేదా ఇతర దేశాల పౌరసత్వమైన ఉండాలి. 2 పట్టుకుని ఉంటానంటే కుదరదు అని ఇక్కడ 9వ నిబంధన చెప్తుంది. ఓకే, ఇక 10వ నిబంధన చూసుకుందాం. 10వ నిబంధన ప్రకారం భారత పౌరసత్వాన్ని పొందినటువంటి వ్యక్తి ఎప్పటికీ ఎల్లవేళలా అన్ని వేళలా అన్ని సమయంలో భారత పౌరుడిగా గుర్తించబడతాడు అని 10వ నిబంధన చెప్తుంది. ఇక అతి ముఖ్యమైనది ఏమిటి అంటే 11వ నిబంధన ఏం చెప్తుంది? 11వ నిబంధన భారత పౌరసత్వానికి సంబంధించినటువంటి భవిష్యత్తులో ఏదైనా నిబంధనలు కానీ ఏదైనా చట్టాలు కానీ రూపొందించుకునేటువంటి అవకాశం పార్లమెంటుకు ఉన్నది అని 11వ నిబంధన చెప్తుంది. పార్లమెంటుకి ఈ పౌరసత్వానికి సంబంధించినటువంటి చట్టాలు చేసే అవకాశాన్ని 11వ నిబంధన కలిగించింది. ఎందుకంటే తరాలు మారుతూ ఉంటాయి, అభిప్రాయాలు మారుతూ ఉంటాయి, అవసరాలు పెరుగుతూ ఉంటాయి. ఇటువంటి సందర్భంలో రాజ్యాంగం ఉన్నట్టుగానే కాకుండా అప్పటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా పార్లమెంటు పౌరసత్వానికి అనుగుణంగా చట్టాలు చేసుకునే అవకాశం 11వ నిబంధన కలిగించింది. అంటే ఇక్కడి నుంచి బిట్ అడగవచ్చు,
భారతదేశ పౌరసత్వానికి సంబంధించినటువంటి చట్టాలు చేసే అవకాశం భారత రాజ్యాంగం ఏ నిబంధన ద్వారా కల్పించింది పార్లమెంటుకు అనొచ్చు. అది 11వ నిబంధన అన్నమాట. సో దీని ప్రకారం ఏం చేశారయ్యా అంటే 1955లో భారతదేశ పౌరసత్వ చట్టాన్ని చేయటం జరిగింది. 1955లో చేశారు ఈ చట్టం, భారతదేశ పౌరసత్వ చట్టం అన్నమాట. ఆ తర్వాత దాన్ని మళ్ళీ అటు ఇటు మార్చి 1986లో దానికి సవరణ చేయటం జరిగింది. తిరిగి మళ్ళీ 1992లో మళ్ళీ దాన్ని సవరణ చేశారు భారత పౌరసత్వ చట్టాన్ని. ఇంకా అది చాలదన్నట్టుగా 2003లో మరొకసారి భారతదేశ పౌరసత్వ చట్టాన్ని మరికొంచెం సవరణ చేయటం జరిగింది. ఇది కూడా చాలదన్నట్టుగా చివరిగా 2005వ సంవత్సరంలో భారతదేశ పౌరసత్వానికి సంబంధించినటువంటి చట్టాన్ని సవరణ చేయటం జరిగింది. అంటే ఎన్నిసార్లు అయినది? 1, 2, 3, 4, 5 సార్లు ఇప్పటి వరకు ఈ యొక్క భారతదేశ పౌరసత్వ చట్టం అనేటువంటిది సవరణ చేయబడింది. ఈ చట్టం ప్రకారం ఎవరు భారతదేశ పౌరుడిగా గుర్తించబడతారు, ఏ విధంగా భారతదేశ పౌరుడు అవుతాడు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. పౌరసత్వ చట్టం ప్రకారం భారతదేశ పౌరసత్వాన్ని ఎట్లా పొందొచ్చు అనేది మనం గమనిద్దాం. అందులో మొట్టమొదటిది పుట్టుక ద్వారా. పుట్టుక ద్వారా భారతదేశ పౌరసత్వాన్ని పొందొచ్చు. దీనికి ఏం చెప్తుందంటే ఈ చట్టం 1950 జనవరి 26 తర్వాత భారత భూభాగంలో పుట్టినటువంటి ప్రతి వ్యక్తి కూడా భారత పౌరుడిగా గుర్తించబడతాడు. అతనికి ఆటోమేటిక్గా భారత పౌరసత్వం అనేటువంటిది లభిస్తుంది. మీకైనా, నాకైనా, మన తల్లిదండ్రులకైనా, మన పుట్టబోయే పిల్లలకైనా ఇట్లాగే వచ్చిందనమాట ఈ పౌరసత్వం అంతా. భారతదేశంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా 1950 జనవరి 26 తర్వాత ఎవరైతే భారత భూభాగంలో పుట్టి ఉంటారో వాళ్ళందరికీ సహజంగా భారత పౌరసత్వం అనేటువంటిది లభిస్తుంది అనేటువంటి అంశం ఇక్కడ చెప్తుంది మన పౌరసత్వ చట్టం. అంటే భారత పౌరసత్వం, భారత పౌరుడు ఎట్లా అవుతాడంటే మొదటి ఆప్షన్ మనం ఏం చెప్పుకోవాలంటే పుట్టుక ద్వారా భారత పౌరుడు అవుతాడు. మీరైనా నేనైనా జన్మతః భారత పౌరులుగా మనం గుర్తించబడ్డాం. ఇక రెండోది వారసత్వం ద్వారా. దీని ద్వారా ఎట్లాగ అవుతారు ఇది కూడా తెలుసుకోవాలి, ఇది కూడా గమనిద్దాం. సేమ్ డేట్ ఇది కూడా, అంటే 1950 జనవరి 26 తర్వాత భారతదేశ సంతతికి చెందినటువంటి పిల్లలు విదేశాల్లో పుట్టినా కూడా వాళ్ళు భారత పౌరులుగా గుర్తించబడతారు. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. వీళ్ళిద్దరు కపుల్స్, వీళ్ళిద్దరూ భారత పౌరులు, కానీ లేదు పని మీద విదేశాలకు పోయారు. వీళ్ళిద్దరు మొగుడు పిల్లలు అనమాట, విదేశాలకు పోయారు. వాళ్ళకి విదేశాల్లో ఒక పిల్లగాడు పుట్టాడు. ఈ పిల్లవాడు పుట్టింది ఎక్కడ? విదేశాల్లో. కానీ ఇతని తల్లిదండ్రులు భారతీయులు కాబట్టి ఆటోమేటిక్గా వీళ్ళ తల్లిదండ్రులు భారతీయులు కాబట్టి ఇతనికి వారసత్వం ద్వారా భారత పౌరసత్వం అనేటువంటిది లభిస్తుంది, ఇది విదేశాల్లో పుట్టినా కూడా. ఇక మూడోది రిజిస్ట్రేషన్. ఇదేంది సార్ అంటే పుట్టుక ద్వారా కొంత పౌరసత్వం లభించవచ్చు, వారసత్వం ద్వారా లభించవచ్చు, కానీ రిజిస్ట్రేషన్ ద్వారా కూడా మనం భారతదేశ పౌరసత్వాన్ని పొందవచ్చు. ఎట్లాగంటే భారతదేశానికి చెందినటువంటి వ్యక్తిని ఏ విదేశీయులైనా పెళ్లి చేసుకుంటే అట్లా పెళ్లి చేసుకున్నటువంటి ఆమె కానీ అతడు కానీ భారతదేశానికి వచ్చి 5 సంవత్సరాలు ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటే 5 సంవత్సరాల పాటు ఇక్కడ నివసిస్తే అతడికి లేదా ఆమెకు రిజిస్ట్రేషన్ ద్వారా భారతదేశ పౌరసత్వం లభిస్తుంది. దీనికి చిన్న ఉదాహరణ గమనిద్దాం. మనకు రాజీవ్ గాంధీ గారు ఉన్నారు. ఆయన ఇటలీ దేశానికి చెందినటువంటి సోనియా గాంధీని వివాహం చేసుకున్నారు. సో వివాహం అయిన తర్వాత ఆమె భారతదేశానికి రావటం జరిగింది. సో ఇక్కడ స్థిరపడటం మూలంగా ఆమె 5 సంవత్సరాల తర్వాత ఈ భారతదేశ పౌరసత్వాన్ని రిజిస్ట్రేషన్ ద్వారా పొందటం జరిగింది. ఆమె జన్మతః భారత పౌరురాలు కాదు, అలాగే వారసత్వం ద్వారా భారతదేశ పౌరురాలు కాదు, కానీ ఇప్పుడు భారతదేశ పౌరురాలు అయింది, భారత పౌరులు ఇప్పుడు ఆవిడ.
కానీ ఇప్పుడు ఆమె భారత పౌరురాలు. ఎట్లాగైంది? రిజిస్ట్రేషన్ ద్వారా. అంటే భారతదేశానికి చెందినటువంటి వ్యక్తిని వివాహం ఆడటం ద్వారా, వివాహం ఆడటమే కాదు, వివాహం ఆడి ఆమె మన దేశానికి రావటం, ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలను అలవాటు చేసుకోవడంతో పాటుగా ఇక్కడ 5 సంవత్సరాలు దాటి నివాసం ఉండటం వల్ల ఆమెకు ఆటోమేటిక్గా భారత పౌరసత్వం అనేటువంటిది లభిస్తుంది రిజిస్ట్రేషన్ ద్వారా. అలాగే ఈ చట్టం మరొక అవకాశం కూడా ఇస్తుంది. అదేంటంటే స్వాభావికంగా కూడా భారతదేశ పౌరసత్వాన్ని పొందొచ్చు. కొంతమంది విదేశీయులకు భారతదేశ కల్చర్ అన్నా, భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలన్నా, భారతదేశం నుండి ఆచార సాంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను వల్లమాలినటువంటి ప్రేమ ఉంటుంది. సో అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు భారతదేశం వచ్చి 10 సంవత్సరాలు ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకొని 10 సంవత్సరాలు ఇక్కడ జీవించి, అలాగే భారతదేశంలో ఉన్నటువంటి అంటే రాజ్యాంగం గుర్తించినటువంటి భాషల్లో ఏ ఒక్క భాష పైన వాళ్ళకి అవగాహన వచ్చినా వాళ్ళకి భారతదేశ ప్రభుత్వం వాళ్ళకి భారత పౌరులుగా గుర్తింపునిస్తుంది అని ఈ చట్టం చెప్తుంది. ఇప్పుడు మదర్ తెరీసా ఉన్నారు, ఆమె విదేశాలకు చెందినటువంటి వ్యక్తి, కానీ ఆమె భారతదేశంలో ఉంటూ భారతదేశ ప్రజలకు, పేద ప్రజలకు సేవ చేస్తూ ఆమె ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. 10 సంవత్సరాలు దాటిన తర్వాత ఇటువంటి వాళ్ళు ఎవరికైనా సరే 10 సంవత్సరాలు లిమిట్ అనమాట. 10 సంవత్సరాలు దాటి వాళ్ళు భారతదేశంలో ఉండటమే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి అంటే రాజ్యాంగం గుర్తించినటువంటి ఏ భాషలో వాళ్ళకి అవగాహన వచ్చినా కూడా వాళ్ళకి భారతదేశ పౌరసత్వం అనేటువంటిది లభిస్తుంది. అంటే భారతదేశం యొక్క ప్రేమ అనురాగాల పట్ల వాళ్ళు ఆకర్షితులై ఇక్కడ ఉండడానికి వాళ్ళు ఇష్టపడి ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడానికి వాళ్ళకి సంసిద్ధత వ్యక్తం చేసినప్పుడు వాళ్ళకి ఈ పౌరసత్వం అనేటువంటిది లభిస్తుంది. అంటే విదేశీయులకు కూడా భారతదేశ పౌరసత్వం లభించేటువంటి అవకాశం ఇక్కడ ఉన్నది. అయితే కండిషన్ ఏంటంటే 10 సంవత్సరాలు భారతదేశంలో నివసించాలి, ఒక భాష ఖచ్చితంగా రావాలి, అట్ ద సేమ్ టైం ఇక్కడ ఉన్నటువంటి ఆచార సాంప్రదాయాల పట్ల వాళ్ళకి గౌరవం ఉండాలి. అది రూల్ అనమాట. సో ఇన్ని అవకాశాలు భారతదేశ పౌరసత్వం, భారతదేశ పౌరుడు అవడానికి ఇన్ని అవకాశాలు ఈ చట్టం కల్పిస్తుంది. ఇక దీనితో పాటుగా ఈ పౌరసత్వ చట్టం ప్రకారం ఇతర భూభాగాలను కలపటం ద్వారా కూడా ఆ భూభాగంలో ఉన్నటువంటి ప్రజలు భారత పౌరులు అయిపోతారు. ఇతర భూభాగాలు మన దేశంలో కలిసినాయా అంటే చాలా కలిసినాయి. పుదుచ్చేరి కలిసింది, గోవా కలిసింది, సిక్కిం కలిసింది. ఇటువంటి ప్రాంతాలన్నీ కూడా ఒకప్పుడు భారతదేశానికి కావివి, ఆ తర్వాత భారతదేశంలో కలిశాయి. కాబట్టి ఆ ప్రాంతంలో నివసించేటువంటి ప్రజలు ఆటోమేటిక్గా భారత పౌరులుగా చలామణి అవుతారు అని ఈ చట్టం చెబుతుంది. పుదుచ్చేరిని 1954లో భారతదేశంలో కలపడం జరిగింది. అంటే మరి ఆ ప్రాంతంలో పుదుచ్చేరి ప్రాంతంలో ప్రజలు ఉంటారు కదా, మరి ఈ ప్రజలు భారతదేశంలో కలవగానే ఈ భూభాగం భారతదేశంలో కలవగానే వాళ్ళు ఆటోమేటిక్గా భారత పౌరులు అయిపోయారు. ఇక తర్వాత 1961లో గోవా ప్రాంతాన్ని భారతదేశంలో కలపడం జరిగింది. మరి అప్పటికే గోవా ప్రాంతంలో చాలామంది ప్రజలు ఉంటారు, వాళ్ళందరూ ఆటోమేటిక్గా భారత పౌరులు అయిపోయారు. ఇక దాని తర్వాత 1975లో సిక్కిం రాష్ట్రం అని మనం చెప్పుకుంటున్నాము. ఈ సిక్కిం ప్రాంతాన్ని భారతదేశంలో కలపడం జరిగింది. మరి సిక్కిం ప్రాంతంలో ప్రజలు ఉంటారు కదా అప్పటికే, సో వాళ్ళందరూ ఆటోమేటిక్గా భారత పౌరులు అయిపోతారనమాట. ఇవన్నీ కూడా ఎవరు చెప్తున్నారంటే చట్టం చెప్తుంది, పౌరసత్వ చట్టం. దీనికి 5-6 సార్లు సవరణ జరిగింది, కానీ చట్టంలో ఉన్న అంశాలు ప్రధానంగా మనం క్రోడీకరించుకుంటే ఇన్ని రకాలుగా మనం భారతదేశ పౌరసత్వాన్ని పొందొచ్చు. 1 పుట్టుక ద్వారా పొందాం, 2 వారసత్వం ద్వారా పొందొచ్చు, లేదా రిజిస్ట్రేషన్ ద్వారా పొందొచ్చు. ఎవరైనా విదేశీయులు మన వాళ్ళని కనుక వివాహం చేసుకుంటే ఒక 5 సంవత్సరాలు ఇక్కడ స్థిరపడితే వాళ్ళు ఆటోమేటిక్గా భారత పౌరులు అయిపోతారు. స్వాభావికంగా భారతదేశం మీద వాళ్ళకి ప్రేమ అనురాగాలు ఉండి ఇక్కడ కల్చర్, సంస్కృతి, సాంప్రదాయాల పట్ల వాళ్ళకి విపరీతమైనటువంటి అభిమానం ఉన్నవాళ్ళు ఇక్కడ భారతదేశానికి వచ్చి ఇక్కడ 10 సంవత్సరాలు స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని ఒక భాషపై వాళ్ళకి అవగాహన వచ్చినా కూడా వాళ్ళు భారతదేశ ప్రభుత్వం వాళ్ళకి చక్కగా భారత పౌరులుగా గుర్తింపునిస్తుంది. దాంతోపాటుగా ఇతర ప్రాంతాలని మన దేశంలో కలపడం ద్వారా మనం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కూడా భారత పౌరులుగా గుర్తించబడతారు. ఇప్పుడు భారతదేశం ఉన్నది ఈ బంగ్లాదేశ్లో కొన్ని ప్రాంతాలను కల్పేసింది అనుకో, అంటే మామూలుగా అనుకుందాం, ఆటోమేటిక్గా వాళ్ళు భారత పౌరులు అయిపోతారు. లేదా పాకిస్తాన్పై దండెత్తి పాకిస్తాన్లో ఒక పార్టీని తీసుకొచ్చి మన దేశంలో కలిపేసినారు అనుకో, అందులో ఉన్నటువంటి ప్రజలు భారత పౌరులు అయిపోతారు. అంటే ఇటువంటి అవకాశం ఈ చట్టం ఇస్తుంది అనమాట. అలాగే నా ఉద్దేశం ఇతర దేశాలకు పోయి వాళ్ళు దండెత్తమని కాదు. మన భారతదేశం ఇప్పుడు ఇతరుల మీదకు పోయి దండెత్తలేదు.
అందరం మన మీద పడి ఏడిసారు తప్ప మనం ఎవరి మీద పడి ఏడవలేదు. అది భారతదేశం యొక్క సంస్కృతిలో అది గొప్ప అంశం. సరే, అది పక్కన పెడితే అంటే ఇన్ని రకాలుగా భారతదేశ పౌరసత్వాన్ని పొందొచ్చు, భారత పౌరుడే ఉండొచ్చు. ఈ రకంగా ఎవరైనా భారత పౌరుడై ఉంటే అతడు భారత ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉన్నది. అది చెప్పడం కోసమే ఇదంతా చెప్పుకొచ్చాం. అంటే పుట్టుక ద్వారానే పౌరుడవునా, లేదా వారసత్వం ద్వారా పౌరుడవునా, లేదా ఎవరినైనా వివాహం చేసుకుని ఇక్కడ 5 సంవత్సరాల నుండి పౌరసత్వం పొందినా, లేదా ఏ విదేశీయుడైనా 10 సంవత్సరాల నుండి భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల పట్ల మంచి ప్రేమతో అతనికి ప్రేమా దృక్పథం ఉన్న ఇటువంటి ఎవరైనా వాళ్ళు భారతదేశ ప్రధానమంత్రి పదవి చేపట్టడానికి అర్హత ఉంది చట్టం ప్రకారం. దీనికి ఉదాహరణ మనం గమనిద్దాం. 2004 ఎన్నికల్లో, సాధారణ ఎన్నికల్లో, లోక్సభ జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎవరంటే అప్పుడు సోనియా గాంధీ గారు ఉన్నారు. మరి సోనియా గాంధీ ఇక భారతదేశ ప్రధాని అవుతారు అనేటువంటి చర్చ మొదలైపోయింది. కొంతమంది ఆమె విదేశీయురాలు అవుతుంది, ప్రధానమంత్రి అవడానికి ఆస్కారం లేదు అని ఒక వర్గం చెప్తుంది. కొంతమంది ఏమన్నారు, చట్టం ప్రకారం ఆమెకు భారతదేశ ప్రధానమంత్రి పదవిని చేపట్టే అవకాశం ఉన్నది అని ఒక వర్గం డిమాండ్ చేయటం మొదలెట్టింది. అయితే ఈ డిమాండ్ పెరిగి పెద్దదయ్యి ఈ విదేశీయురాలే అనేటువంటి బలమైనటువంటి వాదన తీసుకురావడంతో ఆమె 2 అడుగులు వెనక్కేసి మన్మోహన్ సింగ్ని ప్రధానమంత్రిని చేయటం జరిగింది. అయితే యాక్చువల్గా రాజ్యాంగం ప్రకారం మనం తీసుకున్న, ఈ పౌరసత్వ చట్టం ప్రకారం తీసుకున్న భారతదేశ ప్రధానమంత్రి పదవి చేపట్టే అవకాశం 100% మన సోనియా గాంధీ గారికి ఉన్నది చట్టం ప్రకారం. ఎందుకంటే భారతదేశానికి చెందిన వ్యక్తిని ఆమె వివాహం చేసుకున్నది, 1. 2, ఆమె చాలా కాలంగా భారతదేశంలో ఉన్నది, 2. 3, ఇక్కడ ఉన్నటువంటి భాషలో ఆమె హిందీ భాషపై పట్టు సాధించింది. ఇక్కడే ఆమె స్థిరపడింది, ఇక్కడే ఆమె పిల్లల్ని కన్నది. మరి ఇన్ని చేసిన తర్వాత కూడా ఆమె విదేశాలు ఎట్లా అవుతుంది చట్టం ప్రకారం? అవ్వదు. కాబట్టి ఆమె కూడా ప్రధానమంత్రి పదవి చేపట్టే అవకాశం ఉన్నది రాజ్యాంగం ప్రకారం, చట్టం ప్రకారం. ఈమె కాదు, భవిష్యత్తులో ఎవరైనా కూడా, విదేశీయులు ఎవరైనా కూడా భారతదేశ పౌరసత్వం కనుక లభిస్తే ఖచ్చితంగా వాళ్ళు కూడా భారతదేశ ప్రధానమంత్రి పదవిని చేపట్టే అవకాశం ఉన్నది. ఎందుకంటే మనకి ఇన్ని అవకాశాలు ఉన్నాయి భారతదేశ పౌరసత్వం లభించడానికి. మన రాజ్యాంగం భారత పౌరుడే ఉంటే చాలు అని చెప్పింది. అంతే తప్ప భారతదేశ పౌరుడే ఉండాలి, ప్లస్ ఈ దేశంలోనే ఖచ్చితంగా పుట్టి ఉండాలి, లేదా ఖచ్చితంగా తల్లిదండ్రులు భారతీయులు అయి ఉండాలి అని మన రాజ్యాంగం చెప్పలేదు. సో కాబట్టి ఎవరైనా అవే అవకాశం ఉన్నది కదా. చట్టం ప్రకారం ఆలోచించుకున్నా, రాజ్యాంగం ప్రకారం ఆలోచించుకున్నా భారతదేశ ప్రధానమంత్రి పదవి చేపట్టాలంటే అతడు కేవలం భారత పౌరుడే ఉంటే సరిపోతుంది. ఓకే, అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నాం మనం? మన కాన్సెప్ట్ ఏంటి? భారతదేశ ప్రధానమంత్రి ఎట్లా అవుతాడు అనేది మనం నేర్చుకుంటూ వస్తున్నాం. సో అందులో భాగంగా ఇప్పుడు మనం తెలుసుకున్నది ఏంటంటే, మొదట్లో మనం అతనికి వయసుకు సంబంధించిన అంశం తెలుసుకున్నాం, పౌరసత్వానికి సంబంధించిన అంశం ఇప్పుడు నేర్చుకున్నాం. ఈ పౌరసత్వానికి సంబంధించిన అంశాల్లో రాజ్యాంగం 2వ భాగంలో ఉన్నటువంటి 5, 6, 7, 8, 9, 10, 11 నిబంధనలు చూసుకున్నాం. అలాగే 1955లో చేసినటువంటి పౌరసత్వ చట్టాన్ని పరిశీలించి అందులో ఉన్న అంశాలను కూడా బేరీ చేసుకుని చివరాఖరికి మనం డిక్లేర్ చేసింది ఏంటంటే, భారతదేశ ప్రధానమంత్రి అవ్వాలంటే జస్ట్ భారత పౌరుడైతే చాలు, ఈ రకంగా ఎలాగైనా సరే. ఇది 2వ అంశం. భారతదేశ ప్రధానమంత్రికి ఉండవలసిన అర్హతల్లో కొన్ని నేర్చుకున్నాం మనం. అంటే వయసుకు సంబంధించిన అర్హత చూసుకున్నాం, పౌరసత్వానికి సంబంధించిన అర్హత చూసాం. తర్వాత ఒకటి అంశం చెప్పాను మీకు, 3వది ఏంటంటే పార్లమెంటు సభ్యుడే ఉండాలి అని చెప్పుకున్నాం. ఎవరు పార్లమెంటు సభ్యుడే ఉండాలి? భారతదేశ ప్రధానమంత్రి పదవిని చేపట్టేటువంటి వ్యక్తి పార్లమెంటు సభ్యుడే ఉండాలి అని చెప్పాను. కానీ నేను ఇక్కడ ఖచ్చితంగా భారతదేశ ప్రధానమంత్రి పదవి చేపట్టే వ్యక్తి పార్లమెంటు సభ్యుడే ఉండాలి అని ఇందాక వాడలేదు, అవును కదా? ఎందుకు వాడలేదు అనేది ఇప్పుడు మీరు నేర్చుకుంటారు. ఇక భారతదేశ ప్రధానమంత్రి పదవి చేపట్టే వ్యక్తి పార్లమెంటు సభ్యుడే ఉండాలి అనుకున్నాం. మన పార్లమెంటు 2 భాగాలుగా ఉంటుంది, అంటే 2 సభలు ఉంటాయి అందులో, మీకు తెలుసో లేదో. అందులో ఒకటి లోక్సభ, 2వది రాజ్యసభ. చక్కటి సభలు అన్నమాట ఇవి. లోక్సభ, రాజ్యసభ. రాజ్యసభని పెద్దల సభ అంటారు, లోక్సభని ప్రజాసభ అంటారు. సరే, దీని గురించి మనం నేర్చుకుంటే లోక్సభలో 545 మంది సభ్యులు ఉంటారు.
రాజ్యసభలో గరిష్టంగా 250 వరకు ఉండొచ్చు. అయితే ప్రస్తుతం 245 మంది ఉంటున్నారు. మరి పక్కన పెట్టండి. భారతదేశ ప్రధానమంత్రి పదవి చేపట్టాలంటే ఎందులో అయినా సభ్యుడిగా ఉండొచ్చు. అంటే అతడు ఎంపీ అయి ఉండాలి, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయి ఉండాలి. నేను ఎమ్మెల్యేను కదా, నేను ప్రధానమంత్రి అవుతానంటే కాదు, అతను ఎంపీ అయి ఉండాలి. ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ప్రధానమంత్రి పదవిని చేపట్టడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు చూడండి, లోక్సభలో 545 ఎంపీ సీట్లు ఉంటాయి యాక్చువల్గా. కానీ అందులో మనం 2 తీసి అవతల పడేయాలి. ఎందుకు 2 తీసి అవతల పడేయాలంటే ఒక 2 ఎంపీలని రాష్ట్రపతి నియమిస్తాడు. ఇక మిగిలిన వాళ్ళు 543. ఈ 543 ఎంపీలు కూడా ప్రజల చేత ఎన్నుకోబడతారనమాట. ఇప్పుడు మన దేశంలో ఎన్నికలు జరుగుతున్నాయి, లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ లోక్సభ ఎన్నికలో ఎంపీలు మనం ఎన్నుకుంటాం, మనం ఈవీఎంలో ఓటేసి. అంతేగాని ప్రధానమంత్రిని ఎన్నుకోవట్లేదు మనం ఇక్కడ. మనకు నియోజకవర్గానికి పరిధికి సంబంధించి, లేదా మీ నియోజకవర్గానికి పరిధికి సంబంధించి, మీ పక్క వాళ్ళ నియోజకవర్గానికి పరిధికి సంబంధించి ఎంపీ నిలబడతాడు, ప్రధానమంత్రి నిలబడ్డా ఎక్కడని గమనించండి మీరు. సో ఆ ఎంపీని మనం ఎన్నుకుంటాం. సో ఈ విధంగా పార్లమెంటు సభ్యుడై ఉండాలి ప్రధానమంత్రి అనేది ఇక్కడ మనం గమనించుకోవాలి. అది లోక్సభ కావచ్చు, రాజ్యసభ కావచ్చు. మన లోక్సభలో 545 ఉన్నాయి, అందులో 2 తీసేస్తే 543కి ఎన్నికలు జరుగుతాయి, ప్రస్తుతం జరుగుతున్నాయి మన దేశంలో. ఈ 543లో సగం సీట్ల కంటే ఎక్కువ గెలుపొందిన వాళ్ళు ఆ పార్టీకి చెందినటువంటి వ్యక్తి భారతదేశ ప్రధానమంత్రి అవుతాడు. సగం కంటే ఎక్కువ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, ఒక 100 సీట్లు ఉన్నాయనుకో, 100లో సగం ఎంత? 50. సగం కంటే ఎక్కువ అంటే 51. 200 ఉన్నాయనుకో, సగం ఎంత? 100. సగం కంటే ఎక్కువ 101. 300 ఉన్నాయనుకో 151. 400 ఉంటే 201. 500 ఉంటే 251. మరి ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 243 లోక్సభ సీట్లు ఉన్నాయి కదా. ఈ 243 లోక్సభ సీట్లలో సగం అంటే 271.5 సగం. మరి సగం కంటే ఎక్కువ కదా, 272 సీట్లు. ఎవరైతే, ఏ పార్టీ అయితే 272 సీట్లు పొందుతుందో లోక్సభలో, ఆ పార్టీకి చెందినటువంటి నాయకుడు ప్రధానమంత్రి ఒకటే అవకాశం ఉన్నది, అలాగే ప్రధానమంత్రి అవుతాడు. అర్థమవుతుందా మీకు? సగం కంటే ఎక్కువ పొందాలి. అది కాంగ్రెస్ గెలుచుకున్నా, లేదా బీజేపీ గెలుచుకున్నా, లేదా ఇతర పార్టీలు గెలుచుకున్నా, వాళ్ళకి ఖచ్చితంగా 272 మంది ఎంపీలు సపోర్ట్ ఉండాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అది. 272 మంది ఎందుకు ఉండాలంటే అది మ్యాజిక్ ఫిగర్, అంటే సగం కంటే ఎక్కువ. ఆనాటి నెహ్రూ నుంచి ఈనాటి మోదీ వరకు వీళ్ళందరూ కూడా అంటే ఎక్కువగా లోక్సభ నుంచి ఎన్నికయ్యే ప్రధానమంత్రి పదవిని చేపట్టడం జరిగింది. నెహ్రూ కావచ్చు, ఇంకా చాలామంది నాయకులు, ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి నరేంద్ర మోదీ, వీళ్ళందరూ కూడా లోక్సభ సభ్యుడై ఉండే తర్వాత వాళ్ళు ప్రధానమంత్రి అయ్యారు. సరే, ఇక ఆ తర్వాత చూద్దాం రాజ్యసభ. రాజ్యసభ సభ్యుడు కూడా భారతదేశ ప్రధానమంత్రి పదవిని చేపట్టడానికి అర్హత ఉన్నది. అటువంటి అవకాశం ఎవరికైనా వచ్చిందా? రాజ్యసభ సభ్యుడై ఉండి కూడా ప్రధానమంత్రి ఎవరైనా చేపట్టారంటే బ్రహ్మాండంగా భారతదేశంలో రాజ్యసభ సభ్యులు కూడా ప్రధానమంత్రి పదవిని చేపట్టారు. అందులో మొట్టమొదటి మనం తెలుసుకోవాల్సింది ఎవరంటే ఇందిరాగాంధీ గారు. ఇందిరాగాంధీ గారు మొదటిసారిగా ప్రధానమంత్రి అయినప్పుడు ఆమె లోక్సభ సభ్యురాలు కాదు, రాజ్యసభ సభ్యురాలు. ఆమెను ప్రధానమంత్రిని చేశారు 1966లో. సరే, ఇందిరాగాంధీ తర్వాత ఎవరైనా అయ్యారా రాజ్యసభ నుంచి అంటే, ఇందిరాగాంధీ తర్వాత అయిన వాళ్ళు దేవగౌడ గారు. కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి దేవగౌడ గారు 1997లో 1996లో ఆయన భారతదేశ ప్రధానమంత్రి అయ్యాడు. ఆయన రాజ్యసభ నుంచి భారతదేశ ప్రధానమంత్రి అయ్యాడు. ఇక్కడ చిన్న వివరణ కూడా ఉంది దేవగౌడకు సంబంధించి, తర్వాత చెప్తాను. ఇక మూడో వాళ్ళు ఎవరంటే గుజ్రాల్, ఐకే గుజ్రాల్ గారు. ఈయన కూడా
1997లో భారతదేశ ప్రధానమంత్రి అయ్యాడు ఈయన, రాజ్యసభ ఎంపీ. ఇక 4వ వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు, మనకు తెలిసినటువంటి వ్యక్తి. ఈయన 2004లో భారతదేశ ప్రధానమంత్రి అయ్యాడు. అప్పటికి ఆయన ఏ సభ సభ్యుడు అంటే రాజ్యసభ సభ్యుడు. రాజ్యసభ సభ్యుడిగా ఉండి కూడా భారతదేశ ప్రధానమంత్రి అయిన వాళ్ళ లిస్ట్ ఏంటంటే ఇదనమాట: ఇందిరాగాంధీ, దేవగౌడ, గుజరాల్, మన్మోహన్. ఇది మనం గుర్తుపెట్టుకోవడం ఎలాగంటే చూడండి, ఇందిరాగాంధీ, గాంధీలో దీ తీసుకొచ్చే దేవగౌడ, దేవగౌడలో గా తీసుకొస్తే గుజరాల్, ఇంకా మన్మోహన్ సింగ్ మనకు గుర్తుంటాడు కాబట్టి అట్లా గుర్తుపెట్టుకోండి. ఇందిరాగాంధీ, దేవగౌడ, గుజరాల్ అండ్ మన్మోహన్ సింగ్ వీళ్ళందరూ కూడా రాజ్యసభ సభ్యులుగా ఉండి భారతదేశ ప్రధానమంత్రి పదవిని చేపట్టినటువంటి వ్యక్తులు. అయితే చూడండి, ఇక్కడ మనకు చిన్న వివరణ ఏంటంటే, లోక్సభ ఎంపీగా మనకి పోటీ చేయాలంటే 25 సంవత్సరాలు నిండి ఉండాలి ఖచ్చితంగా. రాజ్యసభ సభ్యుడిగా మనం పోటీ చేయాలంటే ఖచ్చితంగా 30 సంవత్సరాలు నిండి ఉండాలి. అంటే ఈ ఉద్దేశంతో మీకు నేను ఇందాక ఏమన్నా, భారతదేశ ప్రధానమంత్రి పదవిని చేపట్టాలంటే ఆయనకి ఖచ్చితంగా 25 సంవత్సరాలు నిండి ఉండాలి అని చెప్పా. ఏ ఉద్దేశంతో అంటే ఈ ఉద్దేశంతో, అంటే లోక్సభ సభ్యుడు ఉండాలి భారతదేశ ప్రధాని, లేదా రాజ్యసభ సభ్యుడే ఉండాలి. కానీ భారతదేశంలో ప్రధానమంత్రులు ఎక్కువ మంది లోక్సభ నుంచే వచ్చారు, అలాగే రాజ్యసభ నుంచి రాలేదని కాదు. రాజ్యసభ నుంచి కూడా కొంతమంది వచ్చిన లిస్ట్ మనం చెప్పుకోండి, మిగతా వాళ్ళందరూ కూడా లోక్సభ సభ్యులే. సో వీళ్ళందరూ వయసు ఎంత నిండాలంటే 25 సంవత్సరాలు నిండితే సరిపోతుంది. అది 60 అవ్వచ్చు, 70 అవ్వచ్చు, 110 సంవత్సరాలు కూడా ఉన్న అతను ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉన్నది. ఇప్పుడు ఎల్కే అద్వానీ గారు 90 దాటేసినాయి. ఆయన కూడా లోక్సభ సభ్యుడిగా ఉండి ఎన్నికల్లో, అంటే ఇప్పుడైతే పోటీ చేయట్లేదు, ఒకవేళ పోటీ చేసి అతను ఎన్నికల్లో నిలబడి గెలిచి ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది 90 సంవత్సరాలు వచ్చినా కూడా. కానీ అదే 25 సంవత్సరాల కంటే తక్కువ ఉందనుకో, అతను ప్రధానమంత్రి కాలేడు. ఆ విషయం ఆల్రెడీ తెలుసుకోండి. ఇది పార్లమెంటు సభ్యుడై ఉండాలి అని చెప్పడానికి వివరణ అనమాట. అంటే ప్రధానమంత్రి పదవిని చేపట్టిన లోక్సభ సభ్యుడైనా ఉండొచ్చు, లేదా రాజ్యసభ సభ్యుడైనా ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. అయితే నేను ఇక్కడ ఏం పదం వాడలేదు, ఖచ్చితంగా అని పదం వాడలేదు. మీకు ఇందాక చెప్పాను ఎందుకు వాడలేదని ఇప్పుడు తెలుసుకోండి. భారతదేశ ప్రధానమంత్రి ఖచ్చితంగా లోక్సభ సభ్యుడై ఉండాలా, లేదా పార్లమెంటు సభ్యుడై ఉండాలా అంటే అవసరం లేదేమో అనిపిస్తుంది నాకు కొన్ని వాస్తవాలు పరిశీలించినట్లయితే. ఏం చెప్తుందంటే, భారతదేశ ప్రధానమంత్రి అయ్యేటువంటి వ్యక్తి ఏ సభలో సభ్యుడు కాకపోయినా కూడా అతడు 6 నెలల పాటు దేశాన్ని పరిపాలించవచ్చు బ్రహ్మాండంగా. ఎంత గొప్ప విషయం చూడండి. అంటే ఉన్నపాలంగా నన్ను ప్రధానమంత్రిని చేయొచ్చు, లేదా మీ వీడియో చూస్తున్న మిమ్మల్ని కూడా చేసేయచ్చు. ఇలా అయిపోయిన మీరు 6 నెలల పాటు ఉండిపోవచ్చు. కానీ 6 నెలల తర్వాత వాళ్ళు ఖచ్చితంగా అటు లోక్సభలో కానీ ఇటు రాజ్యసభలో కానీ ఏదో ఒక సభలో అతను సభ్యుడే ఉండాలి. అంటే 6 నెలల పాటు మాత్రం మనం ప్రధానమంత్రి అయిపోవచ్చు. సరే, మన దేశంలో ఇటువంటి సంఘటన ఎప్పుడైనా జరిగిందా? ఎవరైనా అట్లాగ అయ్యారా అంటే 2 అయ్యారు. అందులో ఒకటి మన తెలుగువాడే పివి నరసింహారావు గారు. ఇతడు 1991లో భారతదేశ ప్రధానమంత్రి అయ్యాడు. కానీ అప్పటికి అతడు ఏ సభలోనూ సభ్యుడు కాదు, అటు రాజ్యసభలోనూ సభ్యుడు కాదు, ఇటు లోక్సభలోనూ సభ్యుడు కాదు. కానీ భారతదేశ ప్రధానమంత్రి అయిపోయాడు. అయినాక అతడు నంద్యాల నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొంది లోక్సభ సభ్యుడు అయ్యాడు. ఆ తర్వాత అయ్యాడు, ఇప్పుడు ప్రధానమంత్రి అయినాక అయ్యాడు. అంటే ఈ లెక్కను మనం ఆలోచించుకుంటే భారతదేశ ప్రధానమంత్రి అవ్వాలంటే ఎవడైనా అయిపోవచ్చు, 6 నెలల పాటు ఉండవచ్చు. కానీ అతడు ఏదో ఒక సభలో 6 నెలల లోపల అతడు ఏదో ఒక సభలో అతడు సభ్యుడిగా ఉండాలి. 6 నెలల లోపల ఏదో ఒక సభలో అతడు సభ్యుడిగా ఉండాలి. ఒకవేళ లోపల సభ్యుడు కాలేదనుకో, 6 నెలల టైం ఉన్నది, 5 నెలలు పరిపాలించాడు, 5 నెలల 20 రోజులు అయిపోయింది, సభ్యుడు కాలేదనుకో, 6 నెలల తర్వాత అతను తీసేస్తారు. అంటే అర్హత లేదనమాట అతనికి ఇంకా. సో 6 నెలల లోపల అతను ఖచ్చితంగా లోక్సభ సభ్యుడై ఉండాలి, లేదా రాజ్యసభ సభ్యుడే, మొత్తానికి పార్లమెంటు సభ్యుడే ఉంటే సరిపోతుంది. అట్లాగా ఏ సభలో సభ్యుడు కాకుండా ప్రధానమంత్రి అయినటువంటి మొట్టమొదటి వ్యక్తి మన పివి నరసింహారావు గారు. దాని తర్వాత ఇదిగో దేవగౌడ గారు. ఇందాక అన్నాను కదా మీకు, ఈ దేవగౌడ గారు కూడా ఏ సభలో సభ్యుడు కాకుండానే అతను ప్రధానమంత్రి అయి కూర్చున్నాడు. అప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు అట్లాంటివి. కూర్చున్న తర్వాత అతడు లోక్సభ ఎన్నికల్లో అయితే మళ్ళీ గెలవడం కష్టమేమో అనే ఉద్దేశంతో రాజ్యసభ సభ్యుడిగా అతను ఎంపిక చేయడం జరిగింది. ఆ విధంగా రాజ్యసభ సభ్యుడిగా ఉండి అతను ప్రధానమంత్రి అయ్యాడు. సో ఏదైతే ఏంటి, భారతదేశంలో ఏ సభలోనూ సభ్యులు కాకుండా ప్రధానమంత్రి అయినటువంటి వ్యక్తులు 2 కనబడుతున్నారు మనకి.
అటు మన పివి నరసింహారావు, ఇటు దేవగౌడ, ఇద్దరు కూడా దక్షిణ భారతదేశానికి చెందినటువంటి వ్యక్తులు. అంటే భారతదేశ ప్రధానమంత్రి పదవిని చేపట్టాలంటే ఇట్లాగా, అంటే ఖచ్చితంగా పార్లమెంటు సభ్యుడే ఉండాలనే పదాన్ని నేను ఎందుకు వాడలేదంటే ఇందుకోసమే నేను వాడలేదు. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే, భారతదేశ ప్రధానమంత్రి అయినటువంటి వ్యక్తికి ఖచ్చితంగా 272 మంది ఎంపీలు సపోర్ట్ ఉండాలి. ఎంపీలు అంటే ఏ ఎంపీలు? లోక్సభ ఎంపీలు, రాజ్యసభ ఎంపీలు సపోర్ట్ అక్కర్లేదు, అవసరం లేదు. లోక్సభ సభ్యులు ఎంపీలు, ఎందుకంటే వీళ్ళు లోక్సభ సభ్యులు ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి ఎంపీలు కాబట్టి వీళ్ళ సపోర్ట్ ఖచ్చితంగా ఈ ప్రధానమంత్రికి ఉండాలి. ప్రధానమంత్రి కుర్చీ కింద, అంటే ఆ కుర్చీ నిలబడాలంటే దానికి ఉన్నటువంటి కర్రలు 272 అనమాట. సాధారణంగా మన కుర్చీలో 4 కోళ్ళు ఉంటాయి, అందులో కోడి ఇరిగిపోతే కుర్చీ పడిపోతుంది. కానీ ప్రధానమంత్రి అనేటువంటి చైర్ కింద 272 మంది ఎంపీలు సపోర్ట్ ఉండాలి కర్రల లెక్క. అందులో ఒక 10 మంది జంప్ అయ్యారనుకో, ప్రధానమంత్రి పదవి గోయిందా, పడిపోతుంది. అంటే అప్పుడు మనం ఏమంటామంటే ప్రభుత్వం పడిపోయింది, ఈ ప్రభుత్వం పడిపోయింది అంటాం. ప్రభుత్వం పడిపోవటం అంటే ఎక్కడ పడిపోతుంది. ఇగో ఈ 272 మంది ఎంపీలు సపోర్ట్ లేకపోతే ప్రభుత్వం పడిపోతుంది. అందులో ఇద్దరు జంప్ అయినా వాళ్ళకి మెజార్టీ లేనట్లు లెక్క, అంటే సగం కంటే తక్కువ ఉన్నట్లు లెక్క. సో ఈ విధంగా ఈ 272 మంది సపోర్ట్ ఎవరికైతే ఉంటుందో అతడు ప్రధానమంత్రి కూర్చుంటాడు. ఇప్పుడు నేనున్నాను, మీరున్నారు, ఓ 272 మంది ఎంపీలు రేపు ఎలక్షన్ అయినాక మనకు సపోర్ట్ చేసి నన్ను పెట్టారనుకో, నేను ప్రధానమంత్రి అయిపోతా. 272 మంది సభ్యులు వాళ్ళు సపోర్ట్ ఉండాలి. అట్ ద సేమ్ టైం నేను నా గవర్నమెంట్ జాబ్కి రాజీనామా చేయాలి, మీరు కూడా అయిపోవచ్చు. కానీ మనకు 272 మంది సపోర్ట్ చేయాలి. అట్ ద సేమ్ టైం 6 నెలల లోపల మనం ఏదో ఒక సభలో సభ్యుడిగా ఉండాలి. 272 మంది సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా ఏదో ఒక సభలో మనం దూరిపోవచ్చు. లోక్సభలో అయినా దూరిపోవచ్చు, లేదంటే రాజ్యసభలో అయినా దూరిపోవచ్చు. ఇటువంటి అవకాశాలన్నీ కూడా మన ప్రధానమంత్రికి సంబంధించిన అంశాలు మనం ఉన్నాయి. ఓకే, అంటే కొంచెం విచిత్రంగా కనపడవచ్చు. భారతదేశానికి ఆయువు పట్టైనటువంటి పదవి ఏంటంటే ప్రధానమంత్రి పదవి. కానీ దానికి సంబంధించినటువంటి అంశాలు కొన్ని క్లుప్తంగా మనం పరిశీలించుకున్నప్పుడు ఇలా కూడా ప్రధానమంత్రి అవ్వచ్చా అనేటువంటి అంశాలు మనకు కనపడుతున్నాయి. చారిత్రక వాస్తవాలు కూడా అవి మనకు రూఢీ చేస్తూ ఉన్నాయి. ప్రధానమంత్రి పదవిని చేపట్టాలంటే ఉండవలసిన అర్హతలు కొన్ని ఏమున్నాయని మనం తెలుసుకున్నాం. 25 సంవత్సరాలు నిండి ఉండాలనుకున్నాం, భారతదేశ పౌరుడే ఉండాలనుకున్నాం, పార్లమెంటు సభ్యుడే ఉండాలనుకున్నాం, ఖచ్చితంగా మానసిక ఆరోగ్యం కలిగి ఉండాలనుకున్నాం, అలాగే పార్లమెంటు నిర్ణయించేటువంటి ఇతర అర్హతలు అతనికి కలిగి ఉండాలని చెప్పుకున్నాం. ఇక మనం తర్వాత తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రధానమంత్రిని ఎన్నుకునేది ఎవరు? ఇక్కడ 3 అంశాలు మనం తెలుసుకోవాలి. ఒకటి, ప్రధానమంత్రిని ఎవరు ఎన్నుకుంటారు? రెండోది, ప్రధానమంత్రిని ఎవరు నిర్ణయిస్తారు? మూడోది, ప్రధానమంత్రిని ఎవరు నియమిస్తారు? చూద్దాం. ఫస్ట్, ప్రధానమంత్రిని ఎవరు ఎన్నుకుంటారు? ప్రధానమంత్రిని భారతదేశ ప్రజలు ఎన్నుకుంటారా, లేదా ఎంపీలు ఎన్నుకుంటారా అనేది మనం నేర్చుకుంటే, ప్రధానమంత్రిని ప్రజలు ఎన్నుకోరు. ఎవరు ఎన్నుకుంటారంటే ఎంపీలు ఎన్నుకుంటారు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అంటే భారతదేశాన్ని పరిపాలించేటువంటి ప్రధానమంత్రితో ఏ విధమైనటువంటి సంబంధం ప్రజలకు ఉండదు. ప్రజలు ప్రత్యక్షంగా ప్రధానమంత్రిని ఎన్నుకోరు. ఎవరు ఎన్నుకుంటారు? ఎంపీలు ఎన్నుకుంటారు. ఏ ఎంపీలు ఎన్నుకుంటారు? లోక్సభలో ఉన్నటువంటి ఎంపీలు మాత్రమే ప్రధానమంత్రిని ఎన్నుకుంటారు. ఇక తర్వాత, ప్రధానమంత్రిని ఎవరు నిర్ణయిస్తారు అంటే, ఇతడు ప్రధానమంత్రి అని ఎవరు నిర్ణయిస్తారు అంటే, అది కూడా ఎంపీలే నిర్ణయిస్తారు. పాపం ప్రజలు నిర్ణయించరు. ఒక పక్క ప్రజలతోటి నరేంద్ర మోడీ గారు ఏమంటారంటే, నేను ప్రధానమంత్రిని అంటారు. ఒక పక్క రాహుల్ గాంధీ గారు కాదు, నేను ప్రధానమంత్రిని అంటారు. వీళ్ళిద్దరూ కాదు అంటూ మమతా బెనర్జీ, మాయావతి నేను ప్రధానమంత్రిని అంటారు. అసలు వీళ్ళు ఇలా ప్రధానమంత్రి నేను అని చెప్పుకోవడానికి కుదురుతుందా అంటే కుదరదనే చెప్పొచ్చు. ఎందుకంటే నేను ప్రధానమంత్రిని అని చెప్పుకోవడానికి ఇక్కడ ఆస్కారం లేదు కాబట్టి. ఎందుకంటే ప్రధానమంత్రిని నియమించేది ఎవరు? ఎంపీలు. ప్రధానమంత్రి ఎవరు అని నిర్ణయించేది కూడా ఎంపీలే, అంటే లోక్సభ ఎంపీలు. ఇక్కడ పార్లమెంటు సభ్యులు అంటే లోక్సభలో ఉన్నటువంటి సభ్యులు.
ఇక ఎవరు నియమిస్తారు? ప్రధానమంత్రిని ఎవరు నియమిస్తారు అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది రాష్ట్రపతి నియమిస్తాడు. ప్రధానమంత్రిని నియమించేటువంటి అధికారం మన రాజ్యాంగంలో ఉన్నటువంటి 75(1) నిబంధన ప్రకారం రాష్ట్రపతికి ఉన్నది. అంటే ప్రధానమంత్రి నియమించే అధికారం రాష్ట్రపతికి ఉన్నది. అంటే ఎవరిని పడితే అని నియమించే అధికారం రాష్ట్రపతికి లేదు. ఎవరు నియమిస్తాడు రాష్ట్రపతి ప్రధానమంత్రిగా అంటే ఇక్కడ రావాలి మీరు. ఎంపీలు ఎవరినో ఒక వ్యక్తిని ప్రధానమంత్రిగా ఎన్నుకుంటారు, అతను నిర్ణయిస్తారు ఇతడు ప్రధానమంత్రి అని. అప్పుడు పలానా వ్యక్తిని పలానా సభ్యుడిని మేము ప్రధానమంత్రిగా నియమించుకున్నాము, అతనికి ఫుల్ సపోర్ట్ ఉన్నది అంటే 272 మంది ఎంపీలు అతనికి సపోర్ట్ చేస్తున్నారు అయ్యా అని ఒక లెటరు రాష్ట్రపతికి సమర్పిస్తారు. ఆ లెటర్ చూసి ఆ లెటర్ కింద ఉన్న సంతకాలన్నీ పరిశీలించినాక అప్పుడు రాష్ట్రపతి గారు రైట్, ఓకే, మీరు చెప్పినటువంటి అభ్యర్థిని నేను ప్రధానమంత్రిగా నియమిస్తున్నాను అని చెప్తాడనమాట. ఆ విధంగా రాజ్యాంగం 75 నిబంధన 1వ ప్రకారం ప్రధానమంత్రిని నియమించే అధికారం రాష్ట్రపతికి ఉన్నది. అలాగని అతను ఎవరిని పడితే అతను నియమించలేడు. అతను నియమించాలంటే ఎంపీలు సపోర్ట్ ఉన్నటువంటి వ్యక్తిని అతను నియమిస్తాడు అనేది ఇక్కడ మనం నేర్చుకోవాలి. ఇక్కడ ప్రధానమంత్రిని ఎవరు ఎన్నుకుంటారు, ఎవరు నిర్ణయిస్తారు, ఎవరు నియమిస్తారు అనేటువంటి అంశాలు మనం చాలా క్షుణ్ణంగా తెలుసుకున్నాం. ఎంపీలు నిర్ణయించి ఎన్నుకుంటే అతన్ని రాష్ట్రపతి నియమిస్తాడనే అంశం మనకు తెలిసిపోయింది. ఇక ప్రధానమంత్రిని ఎన్నుకోవటం అనేటువంటిది ఎట్లా జరుగుతుంది, ఎవరిని ప్రధానమంత్రిగా ఎన్నుకోవాలి, ఆ ఎన్నిక ప్రక్రియ ఎట్లా జరుగుతుంది అనేది ఇప్పుడు మనం కొద్దిగా తెలుసుకుందాం. ప్రతి 5 సంవత్సరాలకి మన దేశంలో సాధారణ ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. సాధారణంగా 5 సంవత్సరాలకు ఒక్కొక్కసారి జరుగుతుంటే ఒక్కొక్కసారి మధ్యలో కూడా ఎన్నిక రావచ్చు. ప్రస్తుతం లోక్సభ ఎన్నికలు మనకు జరుగుతూ ఉన్నాయి. ఇట్లాగా లోక్సభ ఎన్నికలు జరిగినప్పుడు లోక్సభలో ఉన్నటువంటి 543 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. ఇందులో అనేక పార్టీలు పోటీ చేయొచ్చు. బీజేపీ పోటీ చేస్తుంది, కాంగ్రెస్ పోటీ చేస్తుంది, లేదా బీఎస్పీ పోటీ చేయొచ్చు, లేదా తృణమూల కాంగ్రెస్ పోటీ చేయొచ్చు. ఇలా చాలా పార్టీలు పోటీ చేస్తాయి. ఎన్ని స్థానాలకి 543 స్థానాలకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 543 స్థానాలకు పోటీ చేస్తాయి. ఈ 543 స్థానాల్లో ఏ పార్టీ అయితే 272 సీట్లు సాధిస్తుందో ఆ పార్టీకి చెందినటువంటి వ్యక్తి ప్రధానమంత్రి అవుతాడు. అంటే ఒక వ్యక్తి ప్రధానమంత్రి అవ్వాలంటే అతడికి 272 మంది సభ్యుల సపోర్ట్ అతనికి ఉండాలి. అంటే ఏ పార్టీకి 272 మ్యాజిక్ ఫిగర్ అంటుంది, ఈ 272 స్థానాలు గెలుచుకుంటారో ఆ పార్టీకి చెందినటువంటి వ్యక్తి అక్కడ ప్రధానమంత్రి అవుతాడు. ఇప్పుడు మనకి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నారు. నరేంద్ర మోడీకి వెనకాల 272 దాటే అతని పార్టీ అంటే బీజేపీ పార్టీ సుమారు 282 సీట్లు సంపాదించుకుని అతను ఫుల్ సపోర్ట్ ఉంటే అతను దేశ ప్రధానమంత్రి అయ్యాడు. సో ఈ విధంగా ఏ పార్టీ అయినా కావచ్చు, కాంగ్రెస్ రేపన్న ఎలక్షన్లో 272 సీట్లు గెలుచుకుంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి ప్రధానమంత్రి అవుతాడు. సో ఇటువంటి ఏర్పాటు ఉన్నది. అంటే దీన్నే మనం ఏమంటామంటే పూర్తి మెజార్టీ అంటాం. పూర్తిగా మెజార్టీ సాధించడం అంటే 272 సీట్లు, 543కి 272 సీట్లు ఏ పార్టీకి అయితే వస్తుందో దాన్ని పూర్తి మెజార్టీ అంటాం. అలా పూర్తి మెజార్టీ సాధించినటువంటి పార్టీ నుంచి ఒకరిని ప్రధానమంత్రిగా ఎంపీలు నిర్ణయిస్తారు. అలా నిర్ణయించిన వ్యక్తిని రాష్ట్రపతి ప్రధానమంత్రిగా నియమిస్తాడు అని తెలుసుకున్నాం. ఇది పూర్తి మెజార్టీ అంటారు దీన్ని. ఇలాగ ఒకే పార్టీ పూర్తి మెజార్టీ సాధించడం అనేటువంటిది మన చరిత్రలో జరిగిందంటే బ్రహ్మాండంగా జరిగింది. 1952లో, 1957లో, 1962లో, 1967లో, తిరిగి 1977లో ఇట్లాగా 1971లో కాంగ్రెస్ పార్టీ పూర్తి మెజార్టీ సాధించి స్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అంటే 5 సంవత్సరాలు పూర్తి పదవీ కాలం కనుకుంటే దాన్ని స్థిరమైనటువంటి ప్రభుత్వం అంటాం. ఆ స్థిరమైనటువంటి ప్రభుత్వం ఎందుకు వస్తుంది? పూర్తి మెజార్టీ అంటే 272, సగం కంటే ఎక్కువ. అప్పుడంటే 272 కాదు,
అప్పుడు కొన్ని లోక్సభ సీట్లు తక్కువ కాబట్టి ఏదైనా ఈ సగం కంటే ఎక్కువ స్థానాలు సంపాదించి కాంగ్రెస్ పార్టీ పూర్తి మెజార్టీతో 1971 వరకు పూర్తి మెజార్టీ సాధించి పరిపాలించడం జరిగింది. ఇంకా తర్వాత 1977లో జరిగినటువంటి ఎన్నికల్లో జనతా పార్టీ కూడా అత్యధిక స్థానాలు గెలుచుకొని పూర్తి మెజార్టీ సాధించి జనతా పార్టీ అక్కడ పూర్తి మెజార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక ఈ మధ్య కాలంలో తిరిగి మళ్ళీ చానాల తర్వాత 2014 సంవత్సరంలో బీజేపీ గవర్నమెంట్ అంటే బీజేపీ ప్రభుత్వమే 282 లోక్సభ సీట్లను గెలుపొంది పూర్తి మెజార్టీ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సో ఈ విధంగా ఏ పార్టీ అయితే పూర్తిగా మెజార్టీ సాధిస్తుందో 272 సీట్లు ఎక్కువ సాధిస్తుందో ఆ పార్టీకి చెందినటువంటి వ్యక్తిని లేదా ఆ పార్టీ నియమించుకున్నటువంటి వ్యక్తిని భారతదేశ ప్రధానమంత్రిగా మన రాష్ట్రపతి గారు నియమిస్తారు. ఇక్కడ ఒక చిన్న డౌట్ రావాలి. సరే 272 స్థానాలు అనుకున్నారు కదా సారు, మరి 272 స్థానాలు ఒక పార్టీ కూడా గెలుచుకోలేదు, మరి అప్పుడు ఏం చేయాలి? వెరీ సింపుల్. మనకి 272 రూపాయలు అవసరం ఉంది, కానీ మన దగ్గర 200 రూపాయలు ఉన్నది, కానీ ఇంకా 72 రూపాయలు కావాలి. అప్పుడు మనం ఏం చేస్తాం? ఎవరో ఒకరి దగ్గర అప్పు తెచ్చుకుంటాం. నయాను భయాను బతిమాలుకుని ఒక 72 రూపాయలు తెచ్చుకుని మొత్తానికి 272 రూపాయలు మన జేబులో వేసుకుంటాం. సేమ్ టెక్నిక్. సో ఏ పార్టీ అయినా పూర్తి మెజార్టీ సాధించలేదు అనుకోండి, అప్పుడు ఏం చేస్తుందంటే మిగతా పార్టీ నుంచి సపోర్ట్ తెచ్చుకుంటుంది. దీన్నే మనం ప్రాంత ప్రభుత్వాలని లేదా సంకీర్ణ ప్రభుత్వాలని అంటాం. అంటే ఒక్క పార్టీ ఉండదన్నమాట. అప్పుడు 4-5 పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి. మరి ఇటువంటి సంఘటన ఎప్పుడైనా జరిగిందా మన దేశంలో అంటే చాలాసార్లు జరిగిందనే చెప్పుకోవచ్చు. సో వాటి వివరణ కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మధ్య కాలంలో అంటే 2004 సంవత్సరంలో జరిగిన ఎన్నికలు మనం పరిశీలిస్తే 2004 సంవత్సరంలో బీజేపీకి కాంగ్రెస్కి వచ్చినటువంటి సీట్లు మనం గమనిద్దాం. బీజేపీకి 138 సీట్లు వచ్చింది, ఏంటి 543కి. కాంగ్రెస్కి 145 సీట్లు వచ్చినాయి. అంటే ఇక్కడ అత్యధిక సీట్లు దేనికి వచ్చినాయి అంటే కాంగ్రెస్కి వచ్చింది, బీజేపీకి తక్కువ వచ్చింది. అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఎవరికి ఉంటుంది? ఇక్కడ బీజేపీకి ఉంటుందా కాంగ్రెస్కి ఉంటుందా అంటే ఎక్కువ ఏది గెలుచుకుంటే దానికి ఉంటుంది. ఎక్కువ గెలుచుకున్నది 145 సీట్లు కాంగ్రెస్ వచ్చింది కాబట్టి దీన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయమని రాష్ట్రపతి గారు ఆహ్వానిస్తారు. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 145 సీట్లు సరిపోవు, 272 సీట్లు కావాలి. అంటే సీట్లు అంటే 272 మంది సపోర్ట్ కావాలి. కానీ కాంగ్రెస్ గెలుచున్నది కేవలం 145 మంది మాత్రమే. మరి అప్పుడు ఏం చేయాలి? ఇందాక అనుకున్నట్టుగానే ఇతరుల నుంచి సపోర్ట్ తెచ్చుకోవాలి. సో ఆ విధంగా దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతీయ పార్టీలతో పాటుగా జాతీయ పార్టీ అనేటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఇతర పార్టీల యొక్క ఎంపీను తీసుకుని వాళ్ళ యొక్క సపోర్ట్ తోటి మొత్తానికి 272 మంది సభ్యుల సపోర్ట్ తోటి కాంగ్రెస్ గవర్నమెంట్ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. చక్కగా ఈ ప్రభుత్వం 2009 వరకు కొనసాగింది. అంటే మనకు ఆశ్చర్యం కలగవచ్చు, సార్ 145 మంది సభ్యులు ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందా అని. అవును, మరి చేసింది. అది ఎక్కువ సీట్లు గెలుచుకున్నది. మిగతా వాళ్ళు బీజేపీకి సపోర్ట్ ఇవ్వమేమో కాంగ్రెస్కి సపోర్ట్ ఇస్తామన్నారు. అలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళందరినీ కలుపుకుంటే 272 దాటింది. అప్పుడు రాష్ట్రపతి మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిని చేసిండు. ఇక తర్వాత చూద్దాం. మళ్ళీ 2009 పరిస్థితి మనం చూస్తే 2009లో కాంగ్రెసు బీజేపీకి వచ్చిన సీట్లు మనం గమనించుకున్నట్లయితే బీజేపీకి 116 వచ్చినాయి, కాంగ్రెస్కి 206 వచ్చినాయి. అంటే పెరిగిందనమాట. 206 వచ్చినాయి కానీ పూర్తి మెజార్టీ రాలేదు. అప్పుడు మళ్ళీ ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ? దేశంలో ఉన్నటువంటి మిగతా ప్రాంతీయ పార్టీని కలుపుకుని మొత్తానికి ఏదో రకంగా 272 మంది సపోర్ట్తో అది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇటువంటి సంఘటనలు ఈ మధ్యలోనే జరిగినాయి, గతంలో కూడా జరిగినాయి. ఇటువంటి ప్రక్రియకి నాంది పలుకున్నాడు ఎవడంటే మొరార్జీ దేశాయ్ గారు. ఇతను మన భారతదేశ ప్రధానమంత్రిగా 1977, 78, 79 వరకు పనిచేయడం జరిగింది. ఇటువంటి ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చని మొదలుపెట్టిందే ఈ సంకీర్ణ ప్రభుత్వం అంటారు. ఇట్ని సంకీర్ణ ప్రభుత్వాలు మొదలుపెట్టిందే మొరార్జీ దేశాయ్ గారు మన దేశంలో.
తమ పార్టీకి పూర్తి మెజార్టీ లేకుండానే ప్రధానమంత్రి పదవిని చేపట్టినటువంటి ప్రధానులు, భారతదేశ ప్రధానులు మనం గమనించుకున్నట్లయితే విపి సింగ్ 1989లో ఇతడు భారతదేశ ప్రధానమంత్రి అయ్యాడు. ఇక తర్వాత చంద్రశేఖర్ 1990లో ఇతడు భారతదేశ ప్రధానమంత్రి అయ్యాడు. ఆ తర్వాత పివి నరసింహారావు 1991లోనే భారతదేశ ప్రధానమంత్రిగా అయ్యాడు. కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి పివి నరసింహారావు పూర్తి మెజార్టీ లేకపోయినా తమ పార్టీకి అతడు ప్రధానమంత్రి కాగలిగాడు. ఇక తర్వాత దేవగౌడ గారు 1997లో అతడు ప్రధానమంత్రి అయ్యారు. ఆ తర్వాత గుజ్రాల్ 1998లో అయ్యారు. వాజ్పేయి అదే సంవత్సరం అంటే 1998లోనే భారతదేశ ప్రధానమంత్రిగా పనిచేయడం జరిగింది. 13 రోజులు పనిచేసిన తర్వాత ఆయనకి ఇతర పార్టీల సపోర్ట్ లేకపోవడంతో అతడు తన పదవిని కోల్పోయాడు. ఇంకా తర్వాత మన్మోహన్ సింగ్ 2004 నుంచి 2014 వరకు కూడా 10 సంవత్సరాల పాటు భారతదేశాన్ని పరిపాలించారు. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజార్టీ లేదు. అలాగే 1998లో 13 రోజులే పరిపాలించినటువంటి వాజ్పేయి గారు మళ్ళీ తిరిగి 1999లో భారతదేశ ప్రధానమంత్రి అయ్యారు. అప్పుడు వాళ్ళ పార్టీ అంటే బీజేపీ పార్టీకి 182 సీట్లే ఉన్నాయి, అంటే 182 ఎంపీ సీట్లు ఉన్నాయి. అయినా ప్రధానమంత్రి అయ్యారు. కారణం ఏంటంటే ఇతర పార్టీలు సపోర్ట్ తీసుకుని అతను ప్రధానమంత్రి అయ్యారు. సో ఈ విధంగా భారతదేశ ప్రధాని అవ్వాలంటే మనకి పూర్తి మెజార్టీ సాధించి ప్రధానమంత్రి అవ్వచ్చు, లేదు ఇతర పార్టీలను సపోర్ట్ తీసుకుని కూడా భారతదేశ ప్రధానమంత్రి అయ్యే అవకాశం మన భారతదేశంలో ఉన్నది. ఏదైనా కానీ ఒక ప్రధానమంత్రిగా నిలబడ్డటువంటి వ్యక్తికి 272 మంది అంటే లోక్సభ సీట్లలో ఉన్నటువంటి మొత్తం సీట్లలో సగం కంటే ఎక్కువ సీట్లు, ఎక్కువ మంది ఎంపీలు, సగం కంటే ఎక్కువ మంది ఎంపీలు సపోర్ట్ ఇచ్చినటువంటి వ్యక్తి భారతదేశ ప్రధానిగా కొనసాగుతాడు. మనం జాగ్రత్తగా గమనించుకుంటే 1997-99 మధ్యలో అంటే 3 సంవత్సరాల కాలంలో మనకి 3 ప్రధానులు కనబడతారు. దేవగౌడ, గుజ్రాల్, వాజ్పేయి. ఈ 3 సంవత్సరాల్లోనే 3 ప్రధానులు అయిపోయారా? అసలు ప్రధానమంత్రి అంటే 5 సంవత్సరాలకు పదవీ కాలం ఉంటుంది కదా అనేటువంటి అనుమానం మనకు రావచ్చు. అయిపోయారు. కారణం ఏంటంటే వాళ్ళ యొక్క పార్టీ తక్కువ సీట్లు గెలుచుకున్నది. దాంతో మిగతా పార్టీలు ఏం చేశారంటే సపోర్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ సపోర్ట్ ఉపసంహరించుకున్నాయి. 1998లో ఏం జరిగిందంటే 13 రోజులు మాత్రమే వాజ్పేయి గారు పరిపాలించారు. ఆ తర్వాత ఆయన గవర్నమెంట్కి మిగతా పార్టీలు సపోర్ట్ ఉపసంహరించుకోవడంతో ఆయన పదవి దిగిపోయాడు. ఆ తర్వాత మళ్ళీ 1999లో జరిగిన ఎన్నికల్లో ఆయన గెలుపొంది పూర్తికాలం ప్రధానమంత్రిగా కొనసాగించారు. అంటే 13 రోజుల తర్వాత మళ్ళీ 13 నెలలు పరిపాలించాడు మళ్ళీ ఆయన. ఆ తర్వాత ఆయన జయలలిత గారు తన యొక్క సపోర్ట్ ఉపసంహరించుకోవడంతో ఆయన తన పదవిని కోల్పోవడం జరిగింది. మళ్ళీ తర్వాత కార్గిల్ యుద్ధం జరగడం, కార్గిల్ యుద్ధం తర్వాత బీజేపీ గవర్నమెంట్ మళ్ళీ ఫామ్ అవటం, పూర్తికాలం పాటు కొనసాగడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా సగం కంటే తక్కువ సీట్లు ఉన్నా కూడా ఇతర పార్టీలు సపోర్ట్ తీసుకుని వాళ్ళ యొక్క పూర్తికాలం మన్నే. ఇవన్నీ కూడా అంటే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ సగం కంటే తక్కువ సీట్లు వచ్చినా కూడా మిగతా పార్టీలు సపోర్ట్ తీసుకుని గవర్నమెంట్ని ఫామ్ చేయగలిగాయి. అయితే ఇందులో ఉన్న ఇబ్బంది ఏంటంటే అందులో ఏ పార్టీ అయినా జంప్ అయినా, ఏ పార్టీ అయినా మేము మద్దతు ఇవ్వమన్నా ఆ గవర్నమెంట్ పడిపోతుంది. అట్లాగా ఈ పీరియడ్ అంతా కూడా ఇట్లా గవర్నమెంట్ పడిపోవటం, మళ్ళీ కొత్త గవర్నమెంట్ రావటమే జరిగింది. దీనికి బ్రేక్ చేస్తూ 2014లో బీజేపీ గవర్నమెంట్ పూర్తి మెజార్టీ సాధించింది. 282 పైగా సీట్లు పొందడం, అలాగే ఇతర పార్టీల సపోర్ట్ కూడా ఉండటంతో పూర్తి కాలం పాటు గవర్నమెంట్ కొనసాగింది. సో రేపు జరిగేటువంటి ఎలక్షన్లో, తర్వాత జరిగేటువంటి ఎలక్షన్లో 272 స్థానాల కంటే తక్కువ వస్తే మళ్ళీ బీజేపీ పార్టీ అయినా, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అయినా ఇతర పార్టీల సపోర్ట్ తీసుకుని మళ్ళీ గవర్నమెంట్ని ఫామ్ చేసుకోవాలి. అయితే ఇక్కడ ఏ పార్టీకి అవకాశం ఇస్తాడు రాష్ట్రపతి అంటే, ఇక్కడ ఏ పార్టీ అయితే అత్యధిక సీట్లు గెలుచుకున్నదో ఆ పార్టీని గవర్నమెంట్ ఫామ్ చేయవలసిందిగా రాష్ట్రపతి ఆహ్వానిస్తారు. ఆ ప్రకారం ప్రాసెస్ అంతా జరుగుతుంది. అయితే ఏదైనా గుర్తుపెట్టుకోండి, ఒక ప్రధానమంత్రి కనుక అక్కడ నిలబడాలి, ప్రధానమంత్రిగా ఉండాలి అంటే అతను ఖచ్చితంగా సగం కంటే ఎక్కువ మంది సపోర్ట్ చేయాలి. తన పార్టీ వాళ్ళు చేశారా లేదా బయట పార్టీ వాళ్ళు సపోర్ట్ ఇస్తున్నారా అనేది అనవసరం. ఖచ్చితంగా 272 మంది మాత్రం సపోర్ట్ అతనికి ఉండాలి. భారతదేశ ప్రధానమంత్రి ఎట్లాగవుతారు అనే దాంట్లో ఏ విధంగా ఎన్నిక కాబడతాడు అనేది ఇప్పుడు మనం తెలుసుకున్నాం. అంటే భారతదేశ ప్రధాని లోక్సభలో ఎక్కువ సీట్లు వచ్చినటువంటి పార్టీ నుంచి కానీ, లేదా అత్యధిక సీట్లు గెలుపొంది
ఇతర పార్టీలు సపోర్ట్ తీసుకుని కూడా ప్రధానమంత్రి అవ్వచ్చు అనుకున్నాం. ఒకటి ఇక 2 అంశాలు, ఒకటి పూర్తి మెజార్టీ సాధించి ప్రధానమంత్రి పదవిని చేపట్టవచ్చు, లేదా ఇతర పార్టీలు సపోర్ట్ తీసుకుని కూడా ప్రధానమంత్రి పదవిని చేపట్టవచ్చు. ఇక మనం తర్వాత గమనించుకోవాల్సిందంటే ప్రధానమంత్రి యొక్క పదవీ కాలం. ప్రధానమంత్రి యొక్క పదవీ కాలం సాధారణంగా 5 సంవత్సరాలు ఉంటుంది. అయితే ఈ 5 సంవత్సరాల పాటు ఆయన పదవిలో కొనసాగాలంటే సగం కంటే ఎక్కువ మంది అతనికి సపోర్ట్ చేయాలన్నమాట. అంటే ఇది కుర్చీ అండి, కుర్చీ మీద ప్రధానమంత్రి గారు కూర్చున్నారు. ఇక నిలబడాలంటే 272 మంది అతన్ని సపోర్ట్ చేయాలి, అతను లేపాలి. అట్లా అయితే 5 సంవత్సరాల పాటు కొనసాగుతాడు. ఈ 272 మందిలో ఏ 10 మందిని జంప్ అయిపోయారు అనుకో, మేము సపోర్ట్ ఇవ్వమన్నారు అనుకో, ఆటోమేటిక్గా ప్రధానమంత్రి పడిపోతారు. అంటే ఇక్కడ పదవి కాలం సాధారణంగా 5 సంవత్సరాలే, కానీ మధ్యలో సపోర్ట్ లేకపోతే ప్రధానమంత్రి పదవి ఎప్పుడైనా ఊడిపోవచ్చు. అందుకే భారతదేశంలో 13 రోజులు పరిపాలించిన వాజ్పేయిని చూస్తాం, మనం 13 నెలలు పరిపాలించిన వాజ్పేయిని చూస్తాం, 1 సంవత్సరమే పరిపాలించిన దేవగౌడని చూస్తాం, అట్లా చాలామందిని చూస్తాం. అసలే అసెంబ్లీకే వెళ్ళనటువంటి అసలే పార్లమెంటుకు పోను కూడా మనం ప్రధానమంత్రిని మన దేశంలో చూస్తాం. చరణ్ సింగ్ గారు అసలు పార్లమెంట్లో అడుగు పెట్టకుండానే అతడు ప్రధానమంత్రి చేపట్టిన ప్రధానమంత్రి పదవి కోల్పోవడం కూడా జరిగిపోయింది. ఈ విధంగా చాలా విచిత్రమైనటువంటి సంఘటనలు మన భారతదేశ ప్రధానమంత్రి పదవిలో మనకు కనపడుతూ ఉంటాయి. అయితే నిజంగా మాట్లాడుకోవాలంటే ప్రధానమంత్రి యొక్క పదవీ కాలం 5 సంవత్సరాలు అంతే. ప్రధానమంత్రి పదవి అనేటువంటిది చాలా ముఖ్యమైనటిది. అందుకే చాలామంది ఈ తత్వవేత్తలు, రాజకీయవేత్తలు ప్రధానమంత్రి పదవిని చాలా గొప్పగా పొగడడం జరిగింది. అందులో లార్డ్ మోర్లే అంటాడు, మంత్రుల్లో ప్రథముడు ప్రధానమంత్రి అంటాడు. మన జవహర్లాల్ నెహ్రూ అయితే జాతి నిర్మాత ప్రధానమంత్రి అంటాడు. ఇక అంబేద్కర్ ఏమంటారంటే క్యాబినెట్ సౌధానికి మూల స్తంభం లాంటి వాడు భారతదేశ ప్రధానమంత్రి అంటాడు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ కూడా సౌరమండలంలో సూర్యుడు ఎట్లాగో ఈ మంత్రుల్లో ప్రధానమంత్రి అట్లాగా అని చెప్తాడు. ఈ ప్రధానమంత్రి పదవిని చుక్కల్లో చంద్రుడు అని విలియం వెర్నర్ గారు పేర్కొనడం జరిగింది. హెచ్జే లాస్కీ గారు ఈ ప్రధానమంత్రి పదవి గురించి చెప్తూ సృష్టికారుడు, లయకారుడు కింద అతడు చెప్పడం జరిగింది. అంటే ఇంత ప్రాధాన్యత ఉన్నది ఈ ప్రధానమంత్రి పదవి అనేటువంటిది. అయితే రాజ్యాంగంలో ప్రధానమంత్రి పదవికి సంబంధించిన విషయాల్లో అంత స్పష్టంగా మనకు కనపడం. అంటే భారత రాష్ట్రపతికి సంబంధించిన ప్రతి అంశం, అతను ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేటువంటి అంశం స్పష్టంగా మన రాజ్యాంగంలో మనకు కనపడుతుంది. కానీ ప్రధానమంత్రి పదవికి సంబంధించిన అంశాలు చాలా తక్కువ, ఒక 6-7 నిబంధనల్లో మాత్రమే మన రాజ్యాంగంలో మనం పొందుపరుచుకున్నాం. అయినా కూడా ప్రధానమంత్రి పదవి అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. మొత్తం దేశం పరిపాలన కానీ దేశ వ్యవస్థ నిలబడాలంటే మొత్తం ప్రధానమంత్రి యొక్క శక్తి సామర్థ్యాలపైనే ఆధారపడి ఉంటాయి. సో ఈ విధంగా ఇప్పటి క్లాసులో ఈరోజు క్లాసులో మనం నేర్చుకున్నది ఏంటంటే ప్రధానమంత్రికి సంబంధించినటువంటి అంశాలు మనం గమనించాం. అందులో మొట్టమొదట ప్రధానమంత్రి అర్హతలు మనం నేర్చుకున్నాం. ఇందులోనే మనం 25 సంవత్సరాలు ఉండాలని, అలాగే దాంతోపాటుగా పౌరసత్వం గురించి, దాంతోపాటుగా పార్లమెంటు సభ్యుడిగా అయి ఉండాలని కూడా అక్కడ తెలుసుకున్నాం. ఇక 2 అంశాలు మనం ఏం తెలుసుకున్నాం? ప్రధానమంత్రి యొక్క నియామకం, అంటే ప్రధానమంత్రి ఏ విధంగా నియమించబడతాడు అనేది తెలుసుకున్నాం. ఏ విధంగా నియమించబడతాడు, ఏ పార్టీ అయితే లోక్సభలో ఎక్కువ సీట్లు మెజార్టీ సంపాదించుకున్నదో సాధారణంగా ఆ పార్టీ సంబంధించిన వ్యక్తి ప్రధానమంత్రి అవుతాడు. కాని పక్షంలో అత్యధిక స్థానాలు గెలుచుకున్నటువంటి పార్టీ ఇతర పార్టీల నుంచి సపోర్ట్ కూడా తీసుకుని ప్రధానమంత్రి అవుతాడు అనే విషయం తెలుసుకున్నాం. ఇక 3వది ఏం తెలుసుకున్నాం? ప్రధానమంత్రి యొక్క పదవీ కాలం గురించి తెలుసుకున్నాం. అంటే 5 సంవత్సరాలని సాధారణంగా 5 సంవత్సరాలు ఉంటుంది. ఒక్కొక్కసారి మధ్యలోనే కూడా పదవి కోల్పోవచ్చు సపోర్ట్ కనుక లేకపోతే అనే అంశం కూడా ఇక్కడ మనం తెలుసుకున్నాం. ఇది ఈరోజు క్లాసులో నేను మీకు చెప్పాలనుకున్నటువంటి ప్రధానమైన అంశాలు. సో ఇక్కడితోటి ఈ క్లాసుని ముగిద్దాం. మరొక రోజు మళ్ళీ తిరిగి నేను మీ ముందుకు ఏదో ఒక టాపిక్ తోటి మీ ముందుకు వస్తాను.